స్తోత్రం 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 స్తోత్రం. స్తుతి కీర్తన ద్వారా వాయిద్యముల ద్వారా ఆయన ఒక్కడే మహిమ పొందులా ఉన్న ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. పాటలు పాడువారిని వాద్యములు వాయించు వారిని ప్రతి ఒక్కరిని ప్రభు తన ఆత్మ చేత నింపి బలపరిచి ఆయన కృప తోడుగా ఉంచులా ఉన్న ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఫెయిత్ పెంతెకోస్తు మందిర ఈ సంఘపు ఆరాధన వాగ్దానపు ఆరాధన ప్రభు మహిమకరంగా జరిగించులా ఉన్న ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు తన కృప ఆత్మతో సేవకులను బలపరిచి ఆయన వాక్కు చేత వారి నోటిని నింపి సంఘములతో మాట్లాడి ప్రభు అక్కడే మహిమ పొందులా ఉన్న ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు నలుదిశల ఏ ఆటంకాలు కలగకుండా ప్రభువే తన ఆధీనంలో ఆదియు అంతమై ఆయన ఒక్కడే మహిమ పొందులా ఉన్న ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. కరెంటుని పిహెచ్ని సమస్తం ప్రభు తన ఆధీనం ఉంచుకొని ఆయన ఒక్కడే మహిమ పొందులా ఉన్న ప్రభుకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. సకల స్తుతి గణములకు అర్హుడైన తండ్రైన దేవునికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. రారాజుగా రాబోతున్న వరుడైన యేసయ్యకు స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆయన నిత్య రాజ్యానికి స్తోత్రాలు చెల్లిస్తాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి ఒక్కరు పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన దేవా, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. నీ ప్రేమను బట్టి, నీ కృపను బట్టి ప్రభువా, నీ పిల్లలందరినీ సమకూర్చినందుకే నీకు స్తోత్రాలు అయ్యా. ఈ నూతన సంవత్సరపు ఆరాధనను ఆశీర్వాదకరంగాను మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి. నీ బిడ్డలందరినీ అయ్యా, కోడి తన పిల్లలను ఆయన రెక్కల చాటున భద్రపరుచుకున్నట్టుగా మీ రెక్కల చాటున తండ్రి భద్రపరుచుకున్నందుకే మీకు స్తోత్రాలు. తండోపతండాలుగా నాయన యాకోబు దేవుని సన్నిధానానికి వెళదాం రండి అని ప్రజలు నా తండ్రి ఒకరినైనా యూదుని చెంగు పట్టుకొని వచ్చినట్టుగా అనేక మంది బిడ్డలు మీరు ప్రేరేపించి మీరు నడిపించండి. ఏ విధమ చేతనైనా తండ్రి ప్రభు ఆత్మ ఆరాధన ద్వారా, వాక్య సందేశము ద్వారా ప్రారంభం నుంచి ముగించేంత వరకు ఆత్మ స్వరూపివై అదృశ్య దేవుడై మా మధ్యలో మీరు సంచరించి మీరు జరిగించండి. ప్రతి బిడ్డని నాయన ప్రాణాత్మ శరీరాలను ఆయన తృప్తిపరిచి మీ నిత్య రాజ్యానికి రాకడకు సిద్ధపరచగలిగిన కృపని అభిషేకాన్ని మీరు అనుగ్రహించి బలపరిచి వాడుకొని అయ్యా ఈ నూతన సంవత్సర ఆరాధన అంతటికి అధ్యక్షత మీరు వహించి మీకు మాత్రమే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ హల్లెలూయా. పాటలు పాడుతూ ప్రభువైన యేసయ్య నామాన్ని మహిమపరచుదాం. పాడుతున్నప్పుడు అందరూ చప్పట్లు కొడుతూ ప్రభువైన యేసయ్యని ఘనపరచుదాం. ఉన్నావులే ప్రతి క్షణమునా కలిసున్నావులే ప్రతి అడుగునా. చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు సంతోషంతో ఉత్సహిస్తూ. సంతోషంతో చప్పట్లు కొడదాం. స్తోత్రం. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, అందరూ నీవు నా పక్షమై
పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. ఉత్సాహిస్తూ చప్పట్లు కొడదాం ప్రతి ఒక్కరు దగ్గరగా. ఆమేన్. స్తోత్రం. సంతోషంతో చప్పట్లు కొట్టాలి అందరూ ప్రతి ఒక్కరు. హల్లెలూయా. స్తుతి స్తుతి. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. డబల్ బట్టలు బిగ్గరగా సంతోషంతో. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. ముందెన్నడూ చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై నీ రుణము తీరదు ఏనాటికై. నీలోనే దాచావు ఈనాటికై నీ రుణము తీరదు ఏనాటికై. ఆది పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. స్తుతి పాడుటకే బ్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన తల్లి వలె నన్ను ఓదార్చిన. ఇన్నాళ్ళుగా నన్ను పోషించిన
హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తు నామము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము యేసు నామము జయం జయము సాతాను శక్తులు లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా సమయం వెళ్ళిపోతుంది సమయం లేదు గనక కొద్దిసేపు 2024 సంవత్సరపు వాగ్దానాన్ని దాని సందేశాన్ని పాత సంవత్సరపు మెసేజ్ ఒక 10 నిమిషాలు లేదా ఒక పావు గంట విని మనం ఆరాధన చేసుకొని ఆరాధన పూర్వకంగా కృతజ్ఞత కలిగి దేవుని స్తుతిస్తూ నూతన సంవత్సరంలోనికి ప్రవేశించుదాం. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. మంచిది. ఒకసారి దేవుని వాక్యాన్ని చూద్దాం. 2024 సంవత్సరపు వాగ్దానాన్ని మీరు ఎవరైనా ఒకరు చదవండి. గుర్తుందో లేదో ఇందుకు నాకు అర్థం, అందుకే రెఫరెన్స్ చెప్పలే నేను. ఆదికాండము 28వ అధ్యాయం 15వ వచనం. నేను నీతో చెప్పినది నెరవేర్చే వరకు నిన్ను విడవను. ప్రైజ్ ది లార్డ్ హల్లెలూయా. నా దేవుని పిల్లలారా చూడండి, ఒక యవనస్తుడు వినండి, 10 నిమిషాలు దయచేసి వినండి, బాగా గమనించండి. మీరందరూ బైబిల్ ఎవరు తెలియదు ఒకసారి వినండి. బైబిల్ అందరూ క్లోజ్ చేసింది, నేను కూడా క్లోజ్ చేసి ఒకసారి వినండి. ఒక పావు గంట 10 నిమిషాలు. ఒక యవనస్తుడు బాధపడుతూ కన్నీరు కారుస్తూ సముద్ర తీరాన అలా నడుచుకుంటూ వెళుతూ ఒంటరిగా తన జీవితాన్ని ఏమి మార్గం కనపడక, తన జీవితంలో ఏమి ప్రయోజనం, ఏం చేయాలో అర్థం కాక అయోమయంలో ఉండిపోయి, నానుకున్న వారు ఆదరించకపోయినా, సహాయం చేసేవారు దూరం చేసిన మనుషులందరూ విడిచిపెట్టి ఆ వ్యక్తి కృంగిపోయి బాధపడుతూ ఒకసారి వినండి దయచేసి. మీ కాన్సెప్ట్ అటు ఇటు వెళ్ళినవ్వకండి. 10 నిమిషాలు బాధపడుతూ సముద్ర తీరాన వెళ్తున్నప్పుడు, అలా వెళ్తూ నడుచుకుంటూ వెళ్తుంటే బాధపడుతూ ఒకసారి అలా ఆకాశం వైపు చూసి, యేసయ్యా నిన్ను నమ్మాను కదా, నిన్ను సొంత రక్షకుడిగా అంగీకరించాను కదా, ఎందుకు ప్రభా నువ్వు నాతో కూడా లేవు, ఎందుకయ్యా నువ్వు నన్ను విడిచిపెట్టావు, ఎందుకయ్యా నువ్వు నాతో రాలేదు అని ఏడుస్తున్నాడంట. సముద్ర తీరాన్ని అలా నడుచుకుంటూ, నువ్వు నాతో రావట్లేదు ఏంటంటే, అంటే అక్కడ ఆయన పాదాలు
అడుగులు పడతా ఉన్నాయంట నడుచుకుంటూ వెళ్తూ ఉంటే చూడండి, ఈ వ్యక్తి నడుచుకుంటూ వెళుతూ బాధపడుతూ కుమిలిపోతూ కురింగిపోతూ, ఏంటి నా పరిస్థితి, ఈ 2024 సంవత్సరం అంతా ఎంతో వేదన, ఎంతో కన్నీళ్ళు, కష్టము చేత నడిపించబడి అలా నడుచుకుంటూ వెళ్తూ, హల్లెలూయా, 10 నిమిషాలు వినండి అమ్మా, వినండి, మరలా ఫ్రీగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది మీకోసమే మాటలు. దేవుడు ఎవరిని బలపరచడానికో, మరి ఎవరు విసిగి వేసారిపోయారో నాకు తెలియదు. ప్రైజ్ ది లార్డ్. బాధపడుతూ కన్నీరు కారుస్తూ ఆ వ్యక్తి, నా యేసయ్య నాతో రావట్లేదే, నా అడుగులు మాత్రమే కనిపిస్తున్నాయి, నా యేసయ్య రావట్లే, నా యేసయ్య వస్తే నా యేసయ్య అడుగులు కూడా ఈ సముద్రంలో ఇసుక నేల మీద నా యేసయ్య అడుగులు కూడా కనిపిస్తాయి కదా, అయితే నా ప్రభు ఎందుకు నన్ను విడిచిపెట్టాడు అని బాధపడుతూ వెళ్తున్నాడంట. అప్పుడు ఒక స్వరం వినిపించిందంట ఆయనకి, సహోదరుడా అని ఒక స్వరం, మెల్లనైన స్వరం వినపడిందంట. అటు ఇటు చూస్తున్నాడంట. నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను నిన్ను దూరం చేయలేదు, నువ్వే అనేక మారులు నాకు దూరం అయిపోయావు, అనేక మారులు నా సన్నిధికి రాకుండా నువ్వు దూరం అయ్యావు, అనేక మారులు నా రక్త మాంసపులో పాలు పొందుకోకుండా నువ్వు దూరం అయ్యావే, కానీ అనేక మారులు నాతో సహవాసం చేయకుండా, ప్రార్థన చేయకుండా నువ్వు దూరం అయిపోయావే, కానీ నేను నిన్ను విడిచిపెట్టలేదు. ఆ అడుగులు నీవనుకుంటున్నావా? ఆ అడుగులు నావి. నువ్వు దూరం అయ్యావు, నాకు నువ్వు దూరం అయ్యావు, కానీ నేను నీకు దూరం కాలేదు, నేను నిన్ను విడిచిపెట్టలేదు అని యేసయ్య పలికినప్పుడు అలా మోకాళ్ళ మీద ఉన్న ఫలంగా కృంగిపోయి కన్నీళ్లు కారుస్తూ, అయ్యా నన్ను క్షమించండి, ఎందుకు నేను దూరం అయ్యాను, ఎందుకు నేను దూరం అయ్యి నీ సన్నిధికి రాకుండా పోయాను, పరిస్థితుల ప్రభావం, ఇహలోక సంబంధమైన పరిస్థితులు బట్టి, ఇహలోక సంబంధమైన పరిస్థితులు బట్టి మానవుడు దేవునికి పలుమారులు దూరం అయ్యాడంట. అయితే నా యేసయ్య వాగ్దానం ద్వారా అనేక మందికి ప్రారంభంలో తెలియచేసింది ఏంటంటే, నేను నిన్ను విడిచిపెట్టాను. ఎప్పటిదాకయ్యా? నీ పట్ల ఒక సంకల్పం ఉంది, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే ఆయన ఒక ప్రణాళిక మీ పట్ల, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. మరి కారణం ఏమిటంటే, దేవునికి ఈ సంవత్సరం అంతా మనము దూరం అయ్యామే, కానీ మనము దేవుని దగ్గర సహవాసం చేయలేదే, కానీ మనం ఆయన రక్త మాంసాలు దూరం అయ్యామే, కానీ యేసు ప్రభు మనల్ని విడిచిపెట్టలేదు. నిదర్శనం ఏంటో తెలుసా? విడిచిపెట్టి ఉంటే ఈరోజు నువ్వు ఇక్కడ ఉండవు, విడిచిపెట్టి ఉంటే ఈరోజు నేను ఇక్కడ ఉండను. దేవుడు విడిచిపెట్టలేదు గనకనే ఈ నూతన సంవత్సరాన్ని స్వతంత్రించుకునే కృపను విడవకుండా, ఎడబాయకుండా దేవుడు ఏం చేశాడు తెలుసా? చెయ్యి పట్టుకొని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోబెట్టాడు. చప్పట్లు కొడదాం గట్టిగా. ఆయన విడవని దేవుడు, ఎడబాయని దేవుడు. అందుకని ఆయన ఏం చేశాడు తెలుసా? చెయ్యి పట్టుకొని వచ్చి కూర్చోబెట్టాడు. ఇక్కడ చాలా మంది మేము రామన్న వారు లేకపోలేదు, నేను వెళ్ళలేను అనుకునే వాళ్ళు లేకపోలేదు. అయితే నా యేసయ్య చెయ్యి పట్టుకొని వచ్చి కూర్చోబెట్టాడట. నా సహోదరులారా, నా దేవుని పిల్లలారా, అక్కడ రాయబడి ఉన్న మాట ఏంటో తెలుసా? నేను నీతో చెప్పినది. ఏమి చెప్పాడు ఆయన మనతో? ఏమి చెయ్యాలనుకున్నాడు మన పట్ల? ఆయన ప్రణాళిక, సంకల్పం ఏమి దాగి ఉంది అని ఒక్కసారి తేరి చూడగలిగితే, ఒక వ్యక్తి చెప్పాడంట, నిన్ను నిశ్చయముగా ఆశీర్వదిస్తాను, నిన్ను నిశ్చయముగా నిన్ను దీవిస్తాను, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీ పట్ల నాకు ఒక ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక జరిగేంత వరకు, ఆ ప్లాన్ నీ పట్ల జరిగేంత వరకు, ఆయన సంకల్పం నీ పట్ల జరిగేంత వరకు, బాగా వినండి, శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, అప్పు సమస్యలు వస్తాయి, నిన్ను పట్టించుకునే నాదుడు లేకుండా పరిస్థితులు కలుగుతాయి. తోటి వారే నిన్ను దూరం చేసే దురుస్థితి నీకు సంభవిస్తుంది. ఎక్కడ అడుగు పెట్టిన ప్రతికూలమే కానీ, సమాధానం కానీ, దీవెన రావు. కారణం ఏమిటంటే, ఆయన ప్రణాళిక నీ పట్ల నెరవేర్చబడాలంటే. కుటుంబాల్లో అత్తకి కోడలికి సమాధానం లేదు, కుటుంబంలో తల్లి పిల్లలకి సమాధానం లేదు,
కుటుంబంలో అన్న తమ్ముడికి సంతోషం లేదు. ఈనాడు కుటుంబం అంతా కలిసి సంతోషంగా ఓ ముద్ద అన్నం తిన్న అనుభవాల కారణం ఏమిటంటే ఆయన నీకు మాట ఇచ్చాడు. ఇచ్చిన దేవుడు తప్పే దేవుడు కాదు, నెరవేర్చేవారు. హల్లెలూయా. అందుకని నా దేవుని పిల్లలారా, మీరు గ్రహించాల్సింది ఏంటంటే మానవుడు కాదు, నరుడు కాదు నీకు మాట ఇచ్చింది. నజరేయుడైన యేసు నిన్ను సృష్టించిన సృష్టికర్త నీకు మాట ఇచ్చాడు. మానవుడైతే తప్పుతాడు కానీ దేవుడు తప్పే ప్రసక్తే లేదు. హల్లెలూయా. మరి కారణం ఏమిటయ్యా అంటే చూడండి, ఆయన మన పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. అది నెరవేర్చాలంటే ఎన్నో బాధలు సమస్యలు కృంగిపోతున్నప్పుడు చాలా మంది అనుకున్నారు ఈ సంవత్సరంలో ఏమని, దేవుడు నన్ను విడిచిపెట్టాడు. చాలా మంది అనుకున్నారు ఇంక నా స్థితి ఇంతే. చాలా మంది అనుకున్నారు నాకే ఎందుకు ఈ బాధలు, ఈ సమస్యలు ఎందుకు. నా సహోదరులారా, ఆనాడు ఆ యవనస్తుడు బాధపడ్డాడు, ఈరోజు మీరు పడుతున్నారు. పడుతున్నారు. ఇక్కడ చాలా మంది కూర్చున్నారు కానీ పైకి చెప్పుకోలేని స్థితిలో ఉండిపోయారు. కదిలిస్తే హృదయం నిండా వేదన, కన్నీళ్లు, బాధ తప్ప సమృద్ధి, సంతోషమైన సమస్య, అసలు సంతోషంగా ఉంటున్నాము అన్న అవగాహన కానీ ఆనవాళ్ళు కానీ కనిపించట్లేదు. కారణం ఏమిటయ్యా అంటే ప్రతి మానవుడు, ప్రతి మనిషి కృంగిపోతూ నాకే ఎందుకు అని ప్రశ్న వేసుకోవడానికి సరిపోయిందే కానీ ఆయన ప్రణాళిక ఏంటి అని కనిపెట్టుకోవడానికి మాత్రం అవకాశం దొరకట్లా. నాకే ఎందుకు అని ప్రశ్న వేసుకుంటున్నావే తప్ప ఆయన ప్రణాళిక నా పట్ల ఏముంది, ఆయన సంకల్పం ఏమిటని వెదికే అనుభవం లేకపోలే. హల్లెలూయా. అందుకే నా దేవుని పిల్లలారా, ఎప్పుడైతే మనం దేవుని ప్రణాళికను అడుగుతూ, దేవుని చిత్తాన్ని అడుగుతూ, ఆయనతో సహవాసం చేస్తూ, అయ్యా నీ ప్రణాళిక నా పట్ల బయలుపరచండి అని కన్నీరు కారుస్తూ ప్రభు పాదాలు పట్టుకొనగలిగితే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నారు. నమ్మిన వారందరూ ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా చెప్పినందుకు కాదు, నమ్మిన వారు చెప్పమన్నాను నేను. నమ్మిన వారు ఎందుకో తెలుసా, నిజంగా మీరు నమ్మగలిగితే ఆ వాగ్దానం దేవుడు మీ జీవితంలో నెరవేరుస్తాడు. ఆమెను అనుకోవట్లేదు చూడండి. హల్లెలూయా. అంటే మీ నమ్మకత్వాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడా లేదా పరిశీలిస్తున్నాడో నాకు తెలియట్లే. మీ హృదయాల్లో ఏం కావాలంటే దేవుడు చేస్తాడు అంతే. ఒక వ్యక్తిని కదిలిస్తే అయ్యా దేవుడు ఏమైనా చేస్తాడంటే ఖచ్చితంగా చేస్తాడు అన్నాడు. ఏం చేయగలుగుతాడు అయ్యా అంటే లేదు, ఖచ్చితంగా చేస్తాడు దేవుడు. వృద్ధాపం కలిగి జీవితం అంతా అయిపోయి వృద్ధాపం కలిగి ఇంక నా ఇంటికి పెద్ద దాసుడే వారసుడు అనుకొని బ్రతుకుతున్న దినాల్లో దేవుడు చెప్పాడు ఏమని, నిశ్చయముగా నీ ద్వారా ఈ భూమిని ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను, ఖచ్చితంగా నిన్ను ఆశీర్వదించిన వాడు ఆశీర్వదించబడతాడని దేవుడు ఆయనతో చెప్పాడంట. అయితే చూడండి, ఇంకా అసాధ్యం, ఆ జీవితం శూన్యం అనుకున్నారు చాలా మంది మనుషులకి ఉన్న బలహీనత ఏమిటంటే వాక్యం వింటామే కానీ, వాగ్దానాన్ని జోలో పెట్టుకుంటామే కానీ దాన్ని నమ్మే అనుభవం లేదు. వాక్యము వింటున్నాము, వాగ్దానం భద్రంగా తండ్రి కోటి కదా, కుమారుడు కోటి, కూతురు కోటి, అవ్వకోటి, తాతకోటి తీసుకుంటున్నావే కానీ ఆ వాగ్దానం పట్ల ఒక నమ్మకత్వం కానీ, విశ్వాసం కానీ, దేవుడు చేయగలడని విశ్వసించే ఆ మనస్సు కానీ ఈరోజు మానవుడికి కనపడట్లా. అందుకని ఇంకా నువ్వు వాగ్దానాలు అనేక మంది జీవితాల్లో, కుటుంబాల్లో నెరవేర్చబడట్లేదు. ఎందుకు నెరవేర్చబడట్లేదు? నీలో ఆ నమ్మకం రావట్లా. దేవుడు చెప్పాడు ఏమని, నేను నీ పట్ల నీ సంతానాన్ని బట్టి ఆశీర్వదిస్తాను, మరొకరిని కాదని చెప్పాడు. అయితే ఆ వ్యక్తి నమ్మాడు. ఒకే కుటుంబంలో భార్య భర్తలు ఉంటే భర్త నమ్ముతున్నాడు కానీ భార్యలు మాత్రం అపనమ్మకం కలిగింది. హల్లెలూయా. ఒకసారి గ్రహించండి, దేవుడు నీతో ఏదైనా చెబితే బాగా వినండి, మీతోనే మాట్లాడుతుండేది, నీ పక్క వారికి కాదు, నాకు కాదులే అనుకోవద్దు. నీతోనే దేవుడు చెయ్యి పట్టుకొని కూర్చోబెట్టి నీతోనే చెప్తున్న మాట ఏంటంటే, నీ పట్ల ఒక ప్రణాళిక ఉంది, నీ పట్ల ఒక సంకల్పం ఉంది. నువ్వు నమ్మగలిగితే దాన్ని అనుభవించగలుగుతావు. హల్లెలూయా. చూడండి, దేవుడు ఏమని చెప్పాడు తెలుసా? ఆదికాండం చదవండి. ఆదికాండం 18వ అధ్యాయం 10వ వచనం. అందుకైన మీదటికి, బాగా వినండి, మీదటికి ఈ కాలమున నిశ్చయముగా నీ యొద్దకు నేను వస్తాను. హల్లెలూయా.
నిశ్చయముగా నీ యొద్దకు నేను వస్తాను, నిశ్చయముగా వస్తాను. వచ్చి ఏం చేస్తానంటే తెలుసా, వచ్చి ఆయన ఏం చేస్తాడు తెలుసా, నీ పట్ల ఏదైతే ప్రణాళిక ఉందో, నీతో ఏదైతే వాగ్దానం చేశాడో, నీకు ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేరుస్తాడు. అయితే ఈ మాట నమ్మాడు ఆయన. తేడా ఏంలే, వ్యత్యాసం ఏంలే. నా దేవుని పిల్లలారా, తల్లిదండ్రులారా, ఒకసారి గమనించండి. మీ హృదయాలలో నమ్మకం కావాలి. ఏమని కావాలి? ఒక మానవుడు ఏదైనా సహాయం చేస్తాడంటే నమ్ముతున్నారే, ఒక మనిషి ఏదైనా డబ్బు ఇస్తానంటే నమ్ముతున్నారే, ఒక మనిషి ఉద్యోగం ఇస్తానంటే నమ్ముతున్నారు, ఒక మనిషి అక్కడికి రండి అయ్యా ఏదో మీకు హెల్ప్ చేస్తామంటే నమ్ముతున్నారే. నిన్ను సృష్టించిన సృష్టికర్తనికి వాగ్దానం చేస్తే ఎందుకు నమ్మట్లేదు? నరుడు కాదు అబద్ధాలు ఆడడానికి, నరుడు కాదు ఇప్పుడు ఒకలాగా మరొకలాగా. నజరేడైన యేసు నీతో ప్రామిస్ చేస్తే, నీకు వాగ్దానం ఇస్తే, ఎందుకు ఆ నమ్మకాన్ని ఆ కొద్దిసేపే కాదు, దాన్ని పట్టుకొని ప్రతిరోజు దాని మీద నీ కుడి చేతిని పెట్టి ప్రార్థన చేయి, కన్నీరు కార్చు. ఎందుకు కార్యం జరగకపోతే వచ్చిన నడుగు. కారణం ఏంటో తెలుసా? నీ హృదయంలో నమ్మకం అనేది, నువ్వు నమ్మితే దేవుని మహిమను చూస్తావన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రహాముకి చెప్పాడు ఏమని, మీదటికి కాలంలో నేను మరలా వస్తా, నీ జీవితంలో ఏదైతే నీతో చెప్పానో అది నెరవేరే రోజు నేను వస్తాను ఎందుకని చెప్పాడు. ఇంతకీ జరిగిందా జరగలేదా? హల్లెలూయా. జరిగిందా జరగలేదా? 21వ అధ్యాయం ఆదికాండం 1వ వచనం 2వ వచనం. యెహోవా, చూడండి అర్థమైందా, నీతో చెప్పినది నెరవేర్చే వరకు అన్నాడు. యెహోవా తాను చెప్పిన ప్రకారము ఎవరిని దర్శించాడు? శారాను దర్శించను. తానిచ్చిన, చూడండి, ఆయన నీతో చెప్పిన ప్రకారం తానిచ్చిన మాట చెప్పున శారాను గురించి చేసెను. హల్లెలూయా. దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలం, ఏ కాలం మీదటికి ఈ కాలంలో నీతో వస్తానని చెప్పాడు. మీదటికి ఈ కాలం నీ ఎద్దకు వస్తాను అని. నా సహోదరులారా, నా తల్లిదండ్రులారా, ఒకసారి గమనించండి. ప్రభు అయిన యేసయ్య నీకు ఒక వాగ్దానం ఇచ్చాడంటే, నీతో ఒక మాట చెప్పాడంటే, ఆయన ఖచ్చితంగా, చూడండి, ఆయన చెప్పాడంట, ఏదైతే చెప్పాడో మాట చొప్పున చేశాడంట. ఆయన మాట చొప్పున చేశాడు. చేసే దేవుణ్ణి అంగీకరించావు నువ్వు. నీ దేవుడు ఎవరయ్యా అంటే, ఆయన నీకేదైతే చెబుతాడో దాన్ని చేయగలిగిన సమర్థత కలిగిన సమర్థుడిని నువ్వు అంగీకరించి ఉన్నావు. హల్లెలూయా. నువ్వు నమ్మిన దేవుడు అలాంటి వాడు. నువ్వు నమ్మిన యేసయ్య ఎలాంటి వారయ్యా అంటే, నీతో చెప్పినది నెరవేర్చే దేవుడు. మాట ఇచ్చి తప్పేవారు కాదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు ఆయన కొదవ తీర్చబడిందా తీర్చబడలేదా? ఆయన కొదవ తీర్చబడింది. దేవుని ప్రణాళిక సంకల్పం నెరవేర్చబడింది అబ్రహామును బట్టి. అబ్రహాములో ఏమీ లేదు, ఆయన హృదయంలో ఉన్నది ఒక్కటే. బాగా గ్రహించండి. దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని నమ్మాడు. నమ్మకపోతే ఇలాంటివి ఎన్ని నూతన సంవత్సరంలో నువ్వు పాలు పొందినా, నేను పాలు పొందినా, మన జీవితంలో వాక్యం నెరవేరాలంటే నీ హృదయంలో ఫేత్ రావాలి, ఆ నమ్మకం కలగాలి. ఆ నమ్మకం కలగకుండా మీరు ఎంత ప్రార్థనను చెయ్యండి, ఎన్ని ఉపవాసాలైనా ఉండండి, ఎంత దీర్ఘ ప్రార్థనను చెయ్యండి, ఎంత చేసినా శూన్యమే కానీ ఫలం ఉండదు. ఫలము కావాలంటే చూడండి, మీ హృదయాల్లో, నేను బస్సులో వస్తున్నప్పుడు అదే అనుకొని వచ్చా. నేను ఇక్కడికి వస్తున్నప్పుడు ఎందుకో కూర్చున్నప్పుడు ఇంకా కొనకొండలో వస్తుంది, ఏదో తెలియని ఒక బాధ ఏదో వేసింది. ప్రభువా, నీ పిల్లలు ఎంతకాలం ఇలా ఉండాలి? నీ పిల్లలు ఎన్ని రోజులు ఇలా బాధపడాలి? ఈ సంవత్సరం అన్న వాళ్ళ జీవితంలో కార్యం చేయండి అయ్యా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సంవత్సరమైన వాళ్ళ జీవితాల్లో వాగ్దానం నెరవేర్చండి అయ్యా. ఈ సంవత్సరమైన ఒక విడుదల కలుగు చేయండి అయ్యా. ఈ సంవత్సరమైన వాళ్ళ కుటుంబాలలో ఒక గొప్ప సంతోషకరమైన వార్త వినలాగున మీరు సహాయం చేయండి అయ్యా అని ఎందుకో వేదన పడుతూ అలా వచ్చాను నేను ఇక్కడికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
నేను అయ్యగారు శ్యాము ఒకసారి ధర్మవరం వెళ్ళాం. ధర్మవరం ఒకసారి మన ముగ్గురం వెళ్ళాం, ఒక కుటుంబానికి వెళ్ళాం. వెళితే దేవుడు అక్కడ ఈ మాటలు చెప్పించాడు. ఏమని? ఎండవేళ ముగ్గురు వచ్చారని. 18వ అధ్యాయంలో ఎండవేళ ముగ్గురు వచ్చారు అని. ప్రైజ్ ది లార్డ్. వచ్చి ఏం చేశారంటే నీ కొదవ తీర్చబడుతుందని ఆ ఇంట్లో ప్రార్థన చేసి చెప్పి వచ్చాం. దేవుడు ఏం చేశాడు తెలుసా? మరి ఇక్కడ ఉన్నారో లేరో నాకు తెలియదు. వాళ్ళు ఉన్నారంట. ప్రైజ్ ది లార్డ్. ఉన్నారా? పవన్ వాళ్ళ మిస్సెస్ లేరుడా? పవన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చెప్పితే నెరవేర్చేవాడు. ప్రైజ్ ది లార్డ్. దేవుడు చెబితే నెరవేర్చేవాడే కానీ, మాట ఇస్తే నెరవేర్చేవారే కానీ ఆయన మాట తప్పే దేవుడు కాదు. ఆ ఇంట్లో ఆ రోజు నేను అయ్యగారు శ్యామ్ వెళ్ళి ముగ్గురు వెళ్ళి ప్రార్థన చేసి వచ్చాం. నీ కుటుంబంలో నీ జీవితంలో నీ కొదవ తీర్చబడుతుందని ప్రార్థన చేసి వాక్యం చెప్పి వచ్చాము. హల్లెలూయా. ఘనత మహిమ ప్రభావాలు దేవునికి మాత్రమే కలుగునుగాక. సారీ, ధర్మవరం కాదు. ఏ ఊరు అది? పెనుగొండ. ధర్మవరం కాదు. పెనుగొండలో అద్దెకున్నాడు. పెనుగొండల పైన మెట్లు ఎక్కడానికి చిన్న ఇల్లు కానీ బాగా అద్దెకున్నాడు. పెనుగొండలో వచ్చి తీసుకెళ్ళాడు. పవన్ లేడా ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్ కదా. వచ్చాం మీ ఇంటికి. ఆ రోజు వాక్యం గుర్తుందో మరి ఏమో తెలియదు. మీ కొదవ తీర్చబడుతుందనే సందేశాన్ని చెప్పి దేవుడు ఏదైతే చెప్పమన్నాడో అది చెప్పి అక్కడ ప్రార్థన చేసి, అయితే మీకు ఏం అర్థం కావాలంటే తను నమ్మాడు, తన భార్య నమ్మింది. సేవకులు ముగ్గురు చూడండి, 18వ అధ్యాయంలో ఉంటుంది ఆ మాట. మొదటి వచనం చూడండి, 18వ అధ్యాయం ఆదికాండం. హల్లెలూయా. అక్కడ ఏముంటుందంటే ముగ్గురు మనుషులు వచ్చారంట అక్కడికి. ప్రైజ్ ది లార్డ్. ముగ్గురు మనుషులు వచ్చారంట. ఆయన కనపడ్డారంట. ప్రభా నీ కటాక్షం ఉంటే నన్ను దాటిపోద్దని అడిగాడు. హల్లెలూయా. అయితే మంచిది నా దేవుని పిల్లలారా. అయితే మీకు చెప్పాల్సిన నగ్న సత్యం ఏంటంటే, మీరు నమ్మితే ఈ నూతన వాగ్దానం మీ జీవితంలో నెరవేర్చబడును గాక, మీ హృదయాల్లో స్థిరపరచబడును గాక, నమ్మకత్వం కలుగును గాక, మీ కుటుంబాలు నూతన సంవత్సరం వాగ్దానము చేత నెరవేర్చబడును గాక. హల్లెలూయా. నా దేవుడి మాటను దీవించి ఆశీర్వదించును గాక. మనమందరం లేచి నిలబడతాం. సమయం అయిపోయింది. మనమందరం లేచి నిలబడి నూతన సంవత్సరంలోనికి ఎవరు అటు ఇటు తిరగద్దు, కళ్ళు తెరవద్దు, కళ్ళు మూసుకొని ప్రభు పాదాలు పట్టుకొని కృతజ్ఞత హృదయం కలిగి జస్ట్ ఒక 5 నిమిషాలు కృతజ్ఞత హృదయం కలిగి ఎవరు అటు ఇటు చూడుకోకుండా దయచేసి మీ కళ్ళు మూసుకొని, దయచేసి కళ్ళు అటు ఇటు తిరగద్దు. దయచేసి 5 నిమిషాలు దేవుని పాదాలు పట్టుకొని నూతన సంవత్సరంలోనికి ప్రవేశించబోచున్న మన జీవితాల్లో, మన హృదయాల్లో దయచేసి ప్రతి బిడ్డ హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకొని మీరు నమ్మగలిగితే కళ్ళు మూసుకొని దయచేసి కళ్ళు మూయండి. దయచేసి కళ్ళు మూసుకొని ప్రభువా నీకు స్తోత్రాలయ్యా అంటూ, సంవత్సరం అంతా కాపాడిన దేవుడు, సంవత్సరం అంతా పోషించిన దేవుడు, సంవత్సరం అంతా నడిపించిన దేవుడు, సంవత్సరం అంతా నీ చెయ్యాలు అయ్యా, నీ కృప లేకపోతే నీ రోజు లేదు ప్రభువా అంటూ, నీ ప్రేమ లేకపోతే రోజు లేదయ్యా అంటూ, నీ ప్రేమ లేకపోతే నా తండ్రి అంటూ కృతజ్ఞత హృదయం కలిగిన వారమై హల్లెలూయా. మౌనంగా స్తోత్రం. యవనస్తులారా కళ్ళు మూసి నూతన సంవత్సరాన్ని స్వతంత్రించుకుందాం. తల్లిదండ్రులారా హృదయపూర్వకంగా దేవుని పాదాలు పట్టుకొని నూతన సంవత్సరానికి వెళ్ళబోతున్నాం. దేవుడు చేసిన స్తుతి. హల్లెలూయా. హృదయపూర్వకంగా పిలవగలిగితే నీవు చేసిన మేళ్ళకి నేనేమి చెల్లించదనయ్యా, నీవు చేసిన మేళ్ళకి నేనేమి చెల్లించదనయ్యా అంటూ కృతజ్ఞత కలిగిన వారమై హల్లెలూయా. థాంక్యూ జీసస్. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. ప్రతి ఒక్క నోళ్ళు తెరవాలి.
నోళ్ళు తెరవాలి, దేవుని స్తుతించాలి. దేవుని యొక్క సియోనులో నుండి దేవుడు ఆయన ఆత్మను ఆశీర్వాదాన్ని కుమ్మరించు వేళలో ప్రతి ఒక్కరు స్తుతిస్తాం. నోళ్ళు తెరిచి మౌనం ఉండకండి. నోళ్ళు తెరవాలి. స్తుతిస్తాం. హల్లెలూయా. ఇలా నాకెవ్వరు లేరను కొనగా నాదరి చేరితివే, నేనమ్మిన వారే నన్ను మరచినను మరువని దేవుడవు. చెప్పండి పెడతాం. ఎవరు లేకపోయినా యేసయ్య ఉన్నాడు. సంతోషంగా చెప్పండి. కళ్ళు మూసుకోండి నా దేవుని పిల్లలారా. ఆమేన్. వారే నన్ను మరచినను మరువని దేవుడవు. నీ ఆశలే నాలో చిగురించెనే, నీ కళ్ళు మూసుకోనండి. కళ్ళు మూసుకోండి. ప్రభువుని స్తుతించుదాం. పరలోక మహిమ చేద్దాం. Praise the Lord. సంతోషంగా ఆమేన్, ఆమేన్. మరి కొన్ని నిమిషాల్లో నూతన సంవత్సరం, సంతోషంగా దేవుని సన్నిధిలో దేవుని పాదాల పట్టుకొని వెళ్ళబోతుండగా నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. పాడేద స్తుతి గానము, కొనియాడేద నీ నామము. నీవేనా ప్రేమానురాగం, క్షణమైనా విడువని స్నేహం. నీవేనా ప్రేమానురాగం, విడువని దేవుడు, ఎడబాయని దేవుడు. క్షణమైనా విడువని స్నేహం. అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా నా అదిగో, యేసయ్యా, నూతన సంవత్సరం అతి శ్రేష్ఠుడా నా నూతన యేసయ్యా, సంవత్సరంలోకి వెళ్ళబోతుండగా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, 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 అతి శ్రేష్ఠుడా నా దిలిరిబా లిఖా. అదిగో, 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 శ్రేష్ఠుడా నా అదిగో, 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 అతి శ్రేష్ఠుడా నా దిలిరిబా బాబా శరణ అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, నూతన అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా నా నూతన యేసయ్యా, సంవత్సరంలోకి పరిశుద్ధాత్మని ద్వారా యేసయ్యా, ప్రవేశించేస్తారు. చెప్పండి, అదిగో, 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 చెప్పండి, చెప్పండి. నూతన సంవత్సరంలోకి ప్రవేశించి ఉండగా అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, అతి శ్రేష్ఠుడా నా యేసయ్యా, 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 యేసయ్యా. సంతరించుకున్నాం.
యేసయ్యా 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 స్వతంత్రించుకొని ఉండగా మరొక సంవత్సరం దయా కిరీటాన్ని మరొక సంవత్సరం ఆశీర్వదించిన దేవునికి హల్లెలూయా హల్లెలూయా అదిగో అతిశ్రేష్ఠుడా గంతులమే. మరొక సంవత్సరం, మరొక సంవత్సరం, మరొక సంవత్సరం ఆయుష్ను పొడిగించిన అతిశ్రేష్ఠుడా నా యేసయ్యా 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 నూతన సంవత్సరం స్వతంత్రించుకొని ఉండగా ఆయన నిన్ను ప్రేమించి నిన్ను విడిచిపెట్టకుండా 2025 సంవత్సరం నిన్ను ప్రవేశపెట్టిన దేవునికి కృతజ్ఞత కన్నీటి ద్వారా కృతజ్ఞత కన్నీళ్ళ ద్వారా అయ్యా ప్రవేశపెట్టినందుకే అందరు విడిచిన దేవుడు విడువని యేసయ్య అందరు విడిచిపెట్టిన విడువని యేసయ్య మరొక సంవత్సరం హ్యాపీ న్యూ ఇయర్ చప్పట్లు కొడుతూ స్వతంత్రించుకొని ఉండగా మరొక సంవత్సరం దయా కిరీటాన్ని స్వతంత్రించుకొని ఉండగా స్వతంత్రించి చప్పట్లు కొడుతూ గంతులు వేస్తూ మరొక సంవత్సరం ఆయుష్ను పొడిగించిన సంతోషంగా అందరూ కళ్ళు తెరిచి అందరూ సేవకులకి నూతన సంవత్సరపు శుభాకాంక్షలు తెలియజేయండి. అందరూ అక్కడి నుంచే మీ అందరికీ సేవకులు చెప్పండి నోరు తెరిచి సంతోషంగా హల్లెలూయా చెప్పాలి సేవకులు అందరూ ఏ విషయం మీ అందరికి కూడా హృదయపూర్వకమైన నూతన సంవత్సరపు శుభాభివందనాలు ఒకరికొకరు చెప్పుకోండి, మేము చెప్పుకుంటాం. అందరూ చెప్పుకోండి, సంతోషంగా చెప్పండి, నవ్వుతూ చెప్పండి, గంతులేస్తూ నవ్వుతూ సంతోషంగా చెప్పండి. పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నవ్వండి, ఒకసారి నవ్వండి. కొత్త సంవత్సరం అంతా నవ్వుతూ ఉంటారు మీరు. హల్లెలూయా హల్లెలూయా చెప్పుకున్నారు అందరూ. ఇప్పుడు నూతన సంవత్సరం ఆయన ఎల్లప్పుడూ మంచి దేవుడు. ఆయన ఎల్లప్పుడూ మంచి దేవుడు. ఆయన మానవుడు కాదు అబద్ధము ఆడడానికి ఆయన ఏదైతే చెబుతాడో ఆకాశము భూమి గతించిన మాటలు గతించవు. గొప్ప దేవా నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నామయ్యా. మీరెంతైనా నమ్మదగిన దేవుడు. ఇదిగో ప్రభా, ఈ 2025వ సంవత్సరపు వాగ్దానాన్ని అయ్యా ప్రభా దయా కిరీటంగా మాకు ధరింపజేసి
ఇదిగా ప్రభా వాగ్దానాన్ని మా జీవితంలో నెరవేర్చి మా జీవిత కాలమంతయు దీని ఫలాన్ని మేము పొందుకోవడానికి కావాల్సిన కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. సేవకులు దేవునికి స్తోత్రం. ఎప్పేజ్ గారు గొప్ప వాగ్దానాన్ని ఆయన విడుదల చేస్తారు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో ఈ వాగ్దానాన్ని చెప్పుతున్నాను. నేను దానిని విరిచి నీ కట్టను తెప్పగను. ఇదా గ్రంథము 30వ అధ్యాయము 8వ వాక్యము. పెద్దలకు వృద్ధులు కూడా నా ప్రత్యేకమైన వందన. దేవుడు ఈ నూతన సంవత్సరంలో దేవుడు మనల్ని చేర్చిన విధానం బట్టి 2 చేతులెత్తి దేవుడి స్తోత్రాలు చెప్తామా? స్తోత్ర స్తోత్ర. నాతోటి దైవ సేవకులు కూడా నా ప్రత్యేకమైన వందనాలు. ఏమైనా దేవునికి స్తోత్రం. అయోగ్యుడైన నన్ను తిరిగి ఇంకొక నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి ఏ యోగ్యత లేదు. అయిన నన్ను దేవుడు తన కృప చేత దేవుడు నడిపిస్తున్నాడు, నడిపించాడు. దేవుడు ఈ సంవత్సరపు వాగ్దానాన్ని మనం చదువుకుందాం. ఏ వాగ్దానం ఇచ్చాడు? హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఎవరిని గట్టిగా చదవాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే ఇక్కడ ఎక్కువ రాయలేదు కాబట్టి చిన్నగా రాశారు. సైన్యముల అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ 2 కనబడుతోంది. మొట్టమొదటిది దేవుడు ఏం చేస్తున్నాడంట? విరచి దేనిపైన ఉన్న కాడిని, మెడ పైన ఉన్న కాడిని. అంటే ఈ మెడ పైన ఎప్పుడైతే ఆ కాడి ఉన్నదో దాసత్వానికి సూచనగా ఉంటున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దాసత్వానికి సూచనగా ఉంటున్నది. ఆ మెడ పైన ఉన్నంత వరకు ఆ వెనకలో ఉంటున్న ఆ యజమాని, ఎవరైతే మనల్ని కొన్నాడో, ఎవరైతే మన పైన అధికారిగా ఉన్నాడో వాడు మనల్ని ఎటు పడితే ఆ ప్రకారం నడిపించే వాడుగా ఉంటున్నాడు. హల్లెలూయా. గత సంవత్సరం అంతా మనము సాతాను చేతిలో మనము ఒక దేవునికి స్తోత్రం ఆయుధం వలె వాడబడి ఉంటున్నాం. వాడు ఎటు చూపితే ఆ ప్రకారం మనం విని ఉంటున్నాం. మన జీవితంలో దాసత్వంలోనికి మనం వెళ్ళి ఉంటున్నాం. అందుకే దేవుడు ఈ 2025వ సంవత్సరం అంటున్నాడు, మొట్టమొదటిగా నీ పైన ఉంటున్న కాడి. హల్లెలూయా. మీ జీవితాల్లో ఏ కాడి ఉంటున్నదో మీరు ఎరుగుదురు. మీరు దేవునికి స్తోత్రం. మన జీవితంలో ఏదైతే ఆఖరి సంవత్సరమో మనం ఏ ప్రకారంగా దాసత్వంలో వెళ్ళి మనమంతా ఏ ప్రకారంగా మనము కురిగిపోయామో, వేదన పడ్డామో, తర్వాత నలిగిపోయామో మనకంతా తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు? 430 సంవత్సరాలు వాళ్ళ బానిసత్వంలో ఉన్నారు. ఫరో ఏమి చెబితే అది వాళ్ళు చేయాల్సిందే. వాళ్ళు పరదేశులుగా ఉండి ఏ ప్రకారంగా వాళ్ళు వెళ్ళి ఆ పరదేశులుగా ఉండి ఏదైతే ఫరో చేతిలో నలిగిపోయాడో, అందరూ నలిగిపోయారో వాళ్ళు మొరపెడుతున్నారు, అయ్యా మేము ఈ కాడి కింద మేము ఉండలేకపోతున్నామయ్యా, ఈ దాసత్వం కింద ఉండలేకపోతున్నామయ్యా. దేవుడు కూడా చూస్తున్నాడు. అయ్యో నా బిడ్డలు 400 ఏళ్ళు, నేనే చెప్పానే 430 ఏళ్ళు వాళ్ళు నలిగిపోతున్నారు. అప్పుడు మోషేతో వెళుతున్నాడు. మోషే, నా ప్రజల మొరను నేను ఆలకించాను, నువ్వు వెళ్ళి ఆ ఐగుప్తుకు వెళ్ళి ఆ దాసత్వము కాడిలో నుంచి వారిని విడిపించయ్యా అని అన్నప్పుడు మోషే అంటున్నాడు, నేను వెళ్ళనయ్యా. భయపడుతున్నాడు. 400 ఏళ్ళు ఈ బానిసత్వం కింద ఎవరు తీసుకుని వెళ్ళారంటే అబ్రాము తీసుకుని వెళ్ళాడు. ఎవరు తీసుకుని వెళ్ళారంట? అబ్రాము నీతిమంతుడు, అబ్రాము దేవుని నమ్మినవాడు. కానీ అబ్రాము దేవునితో వాగ్దానం చేస్తున్నప్పుడు, దేవుడు అబ్రాముతో వాగ్దానం చేస్తున్నప్పుడు ఆ
హల్లెలూయా. గాఢ నిద్ర వెళ్ళాడంట. దేవుడు గాఢ నిద్ర ఆయన పెడితే, ఆయన గాఢ నిద్ర ఇస్తే అక్కడ ఒక ఆశీర్వాదము కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆది కాండములో చూడగలిగినట్టయితే ఆదాముకు గాఢ నిద్ర కలిగజేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడు? గాఢ నిద్ర కలిగజేసి ఆయనలో నుండి ఒక హవ్వను బయటికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. ఆదాముకు ఏమంట? సహకారి, సహాయం చేయడానికి, ఆయనకు మేలు కొరకు భార్య. అందుకే భార్య దేవునికి స్తోత్రం మేలు అన్నాడు. భార్య దొరికిన వారికి మేకు కాదు, మేలు దొరుకుతాడు. అందుకే ఆయన గాఢ నిద్ర కలిగజేసినప్పుడు దేవునికి స్తోత్రం, అక్కడ ఒక ఆశీర్వాదాన్ని, ఒక సహకారిని అబ్రాము పొందుకున్నాడు. కానీ ఎప్పుడైతే అబ్రాము దేవునికి స్తోత్రం, అబ్రాము దేవునితో ఉన్నప్పుడు దేవుడు, అయ్యా నేను నన్ను ఆశీర్వదిస్తా ఉన్నావు కదా, ఏ ప్రకారం నువ్వు ఆశీర్వదిస్తా ఉన్నప్పుడు ఆయన కొన్ని జంతువులు, పక్షులు తీసుకుని వస్తాడు. ఎప్పుడైతే అబ్రామును దేవుడు ఆశీర్వదిస్తున్నాడో ఈయన గాఢ నిద్ర వెళ్ళిపోయినాడు. హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు అంటున్నాడు, నీ బిడ్డలు, నీ సంతానము వేరే అన్య జనాంగము ఉంటున్న ఆ సంతతిలో వీళ్ళు ఉండి వాళ్ళు దాసత్వము కింద ఉంటారు. ఎన్ని ఏళ్ళు ఉంటారంటే 400 ఏళ్ళు ఉంటారు. హల్లెలూయా. తమది కాని దేశములో వాళ్ళు వెళ్ళి 400 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వము, ఆ కాడిని వాళ్ళు మోస్తారు. ఈ రాత్రికాలం, ఈ ఉదయకాలం, రాత్రి కాదు ఇది ఉదయకాలం. దేవునికి స్తోత్రం. దేవుడు ఆశీర్వదిస్తున్నప్పుడు నువ్వు నిద్రపోయావా, నీవు కూడా అదే దాసత్వము కిందే, అదే కాడి కిందనే నువ్వు ఉంటావు. గాని ఈ ఉదయకాల సమయమున, ఈ నూతన సంవత్సరము 2025వ సంవత్సరము దేవుడు ఏం చెప్తున్నాడంటే, నీ కాడిని నేను విరుస్తానంటున్నాడు. చెప్పండి, దేవుని స్తోత్రాలు చెప్తాను. చెప్పండి వదామా, ఎలాంటి కాడి ఉండదో దేవునికి స్తోత్రం. ఎందుకు 30 ఏళ్ళు ఎక్స్ట్రా అయిందంటే అక్కడ మోసే లోపడలేదు. ఆయనకు ట్రైనింగ్ ఇచ్చి సిద్ధపరచడానికి 30 ఏళ్ళు అక్కడ సిద్ధపరిచాడు. దేవునికి స్తోత్రం. ఒక దేవుడు ఒక ప్రణాళిక ఒక మనిషి పైన ఉన్నట్లయితే ఆయన పడిపోయినా తిరిగి లేపి ఆయన ప్రణాళిక. అందుకే ఆఖరి మనము సంవత్సరపు వాగ్దానం చూసుకున్నాను. నేను ఏదైతే అనుకున్నానో దాన్ని నెరవేర్చేంత వరకు నేను విడిచిపెట్టాను. చెప్పండి కొట్టి దేవుని స్తోత్రాలు చెప్తాను. నిన్ను ఆశీర్వదించాలంటే ఆ ఆశీర్వాదం నుంచి నువ్వు పక్కకు పోయినా కానీ, దేవుని ప్రణాళికలో నువ్వు పక్కకు తప్పినా కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టాడు. ఆ ఆశీర్వాదం నువ్వు పొందుకునేంత వరకు నిన్ను సరి చేసి ఆ ఆశీర్వాదం నీకే ఇస్తాడు కానీ పక్కన వాళ్ళకి ఇవ్వడు. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్తాం. అందుకే యేసయ్య అన్నాడు, ఇది రొట్టెలు కుక్క పిల్లలు కాదు, నా బిడ్డలకి ఇవ్వాలి. హల్లెలూయా. తన పిల్లల కోసము ఆయన ఎత్తిపెట్టింటున్నాడు. ప్రతి ఒక్క సంవత్సరము దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఆ వాగ్దానాన్ని మనము దాన్ని పట్టుకొని దాన్ని నీరు కట్టి, ప్రభా ఈ సంవత్సరం అంతా ఫలింపజేసి నేను ఈ భూలోకంలో ఉన్నంత వరకు దీన్ని నెరవేరుస్తూనే ఉండయ్యా. అయ్యా ప్రభా, నేను నీ చేయి పట్టుకోకూడదు కానీ నా చేయి నువ్వు పట్టుకొని నడిపించు. దేవునికి స్తోత్రం. అందుకే దేవుడు ఇక్కడ ఏమంటున్నాడు చూడండి. దేవుడు ఇక్కడ కొంతమంది అంటారు, నువ్వు రాసుకో, నేను చేస్తాను, నువ్వు రాసుకో అని కొంతమంది ఛాలెంజ్ మాటలు చెప్తుంటారు. ఏమని చెప్తుంటారు? నువ్వు రాసుకో, నేను చేయకపోతే నువ్వు చూడంటాడు. కానీ మానవుడు చెప్పిన ప్రమాణము గాని, మానవుడు చెప్పిన మాట గాని తప్పుతాడు, లేకపోతే ఏమైనా తప్పించుకొని పోతాడు, లేకుంటే సత్యపోతాడు, కనబడు. కానీ ఇదిగో దేవుడు అన్నాడు, నేను మానవుడు కాదు అబద్ధం ఆడడానికి నేను దేవుడే ఉంటున్నాను. దేవునికి స్తోత్రం. ఈ 2025వ సంవత్సరము దేవుడు అంటున్నాడు, నువ్వు రాసుకో అంటున్నాడు. దేవునికి స్తోత్రం. నేను మానవుడు కాదు అబద్ధం ఆడడానికి. ఆకాశము భూమి గతించిన నా మాటలు ఎన్నడూ గతించవు. నీ జీవితంలో ఏదైతే బానిసత్వం ఉన్నదో, ఏదైతే ఏ ప్రకారమైన కార్యం ఉన్నదో, అది అప్పుల బాధ కానీ, అది అనారోగ్యమే కానీ, నిందే గాని, అవమానమే గాని, ఏదని ఏ కాడి సాతాను నీ పైన మోపాడో దాన్ని నేను విరిచి వేస్తున్నాను. చెప్పండి కూడా దేవుని స్తోత్రాలు చెప్తాను. చదవండి ఇర్మియా గ్రంథము అదే 30వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. చదవండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వాక్యం చదవండి. 30వ అధ్యాయం 3వ వాక్యం. రాబో దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునకు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేను ఇచ్చిన దేశమును వారు స్వాధీనపరచుకున్నట్లు
ఉంచుకున్నట్లు వారిని తిరిగి రప్పించదనని వారిని తిరిగి రప్పించుదని యెహోవా సెలవిచ్చుచున్నాడు. యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో రాసి ఉంచుకొనుము. చెప్పబడి దేవుని స్తోత్రాలు చేద్దాం. దేవుడు ఈ 2020 సంవత్సరము నువ్వు రాసి ఉంచుకో, నేను నిన్ను విడిపిస్తాను. అందుకే ఈ సంవత్సరము కీర్తన భక్తుల ఏ ప్రకారం వాళ్ళు వాడబడ్డారో, ఏ ప్రకారం విడిపించబడ్డారో, ఆయన దేవునికి స్తోత్రం ఏ ప్రకారంగా హెచ్చించాడో దేవుడు ఆ కీర్తన రూపముగా దేవుడు మనల్ని బలపరుస్తున్నాడు. హల్లెలూయా. ఈ పాట వ్యత్యాసముగా అనేక మంది రాశారు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను అంటున్నాడు, నీవు కూడా దేవునికి ఈ ప్రకారంగా రాయి. దేవునికి స్తోత్రం. నేను ఖచ్చితంగా సంఘానికి ఈ ప్రకారం ఈ సంవత్సరము పెంతెకోస్తు మినిస్ట్రీకి దేవుడు అంటున్నాడు, దేవునికి స్తోత్రం, నువ్వు కాడి కింద ఉంటున్నావో, ఏదేది పరిస్థితులు నీ పరిస్థితులు ప్రతికూలం ఉన్నాయో ఆ పరిస్థితులంతా నేను విడిపించబడాలయ్యా అని రాసుకో. దేవుడు అంటున్నాడు, నువ్వు రాసుకో, నేను ఖచ్చితంగా నేను విడిపిస్తాను. హల్లెలూయా. నమ్మిన వారు గట్టిగా వింటాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ కాడి అంటే శాపమయ్యేట్టున్నది. యేసు ప్రభు ఈ భూలోకంలో ఆయన 33.5 సంవత్సరం జీవించిన తర్వాత ఆయన మన పాపములో ఒకటే తీసివేశాడని నువ్వు అనుకుంటున్నావు, కానీ దేవుడు మన పైన ఉంటున్న శాపాన్ని కూడా తీసివేశాడు. నిర్గమకాండంలో 20వ అధ్యాయంలో రాయబడి ఉంటున్నది, మీరు ఎప్పుడైతే ఆజ్ఞలు పాటించలేదో 3-4 తరాల శాపము, తండ్రుల దోషము పిల్లల పైన ఉంటున్నది. దేవునికి స్తోత్రం. మన 3-4 తరాలు శాపము మన పైన ఉంది కాబట్టి, అందుకే క్రీస్తు యేసు గలతీ రాసిన పత్రికలో ఏమని రాయబడిందో దయచేసి చదువుదాం. 3:14 ఈ ప్రకారంగా రాయబడి ఉంటున్నది. గలతీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మీకు శోధన కలిగిన దానిని బట్టి ఆ. నన్ను మీరు తృణీకరింపలేదు, ఆ. నిరాకరింపలేదు కానీ దేవుని దూతల వలె క్రీస్తు యేసుని వలెను. హల్లెలూయా. అమ్మా, ఆత్మను గూర్చిన వాగ్దానము బాగా వినాలి. ఆత్మను గూర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము ఆశీర్వాద వచనము క్రీస్తు యేసు ద్వారా అన్య జనులకు కలుగుటకై క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను. విడిపించను కాదు, విమోచించెను. దేవునికి స్తోత్రం. అబ్రాహాము ఆయన ఆశీర్వాదింపబడ్డాడు, కానీ వారి పిల్లలు ఏమైపోయినారంటే శాపములో కాడి ఆ దాసత్వము కింద అబ్రాహాము చేసిన పొరపాటు ద్వారా ఆ ఆశీర్వాదం పొందుకోలేకున్నట్లు ఆయన పొందుకున్నాడు, కానీ వారి పిల్లలు పొందుకోలేకున్నట్లు ఆయన అబ్రాహామును బయటికి తీసుకుని వచ్చి, ఇదిగో ఆకాశ నక్షత్రం వలె, ఇదిగో భూమి పైన ఉంటున్న ఆ ఇసుక రేణు వలె నీ సంతానముడు అప్పుడు ఆయన ఆ ఆశీర్వాదాన్ని ఆయన పొందుకుంటూ నిద్రపోయినాడు. దేవునికి స్తోత్రం. ఈ ఉదయకాల సమయం నా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరి ద్వారా కదా? అబ్రాహాము ద్వారా కాదు. అబ్రాహాము తన సంతానాన్ని తీసుకుని వెళ్ళి దాసత్వం కింద పెట్టాడు, కానీ ఇదిగో యేసు ప్రభు ఆ కాడిని విరిచేశాడంట. చెప్పని బట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. ఆ కాడి ప్రాణులు దేవుడు విరిచాడు. దేవునికి మత్తయి సువార్త చూడగలిగినట్లయితే దేవునికి స్తోత్రం 11వ అధ్యాయం 28-30 వాక్యంలో మనం ఏమని రాబడిందంటే, భారం మోస్తున్న సమస్త జనులారా, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా. ఎంతమందికి ప్రయాస లేదు? అందరూ ప్రయాసపడుతున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి భారము మోసుకుంటున్న సమస్త జనులారా, నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగజేస్తాను. నేను సాత్వికుడను, దీన మనసు కలిగిన వాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్దకు నేర్చుకుని అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నది. చెప్పనుకోండి. దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. ఆ బలమైన కాడిని దేవుడు ఏం చేశాడంటే విరిచివేశాడు.
గొడ్డలు తీసుకొని తునకలు నరికేశాడు. హల్లెలూయా. అప్పుడు ఆ ఎద్దుల పైన ఆ దూడల పైన ఏ భారం ఉంటుంది, చిన్న ముక్కలు చేసేసాడు. ప్రతి ఒక్కటి కాడి మ్రాను విరిచి దాన్ని ఏం చేశాడంటే ముక్కలు చేసి ఇప్పుడు సులువుగా మార్చి వేశాడు. హల్లెలూయా. దేవుడు అన్నాడు, ఈ భూలోకంలో బాగా ఎంజాయ్ చేసేది కాదు కానీ దేవుడు అన్నాడు, ఈ భూలోకంలో మీకు శ్రమ కలుగును కానీ ధైర్యం తెచ్చుకో. ఎందుకంటే లోకాన్ని జయించిన దేవుడు. దేవునికి స్తోత్రం. ఈ బానిసత్వాన్ని నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు. ఇదిగో ఆ కాడిబ్రాను పెంచిన దేవుడు, ఆ కాడిబ్రాను సులువుగా చేసిన దేవుడు. మనం ఎంతైతే భరిస్తామో అంతగానే ఆయన శోధన, ఆయన పరీక్ష, ఆయన దేవునికి స్తోత్రం, ఏదైతే మనం భరిస్తామో అంతనే ఆయన మోపుతున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎంత మోస్తావో అంతే మోస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకు నువ్వు మోస్తున్నావు అంటే ఒక జయ జీవితం పొందడానికి. ఈ లోకాన్ని ఏ ప్రకారంగా పరాక్రమశాలిగా ఆయన ఏ ప్రకారంగా జయించాడో ఆ ప్రకారంగా మనం కూడా జయించువారే. ఎప్పుడైతే మనం జయిస్తామో అప్పుడు ఆ ప్రకటన 3వ అధ్యాయంలో రాయబడింది, ఆ సింహాసనం పైన, ఏ సింహాసనం పైన? ఆయన కూర్చున్న సింహాసనం పైన నువ్వు ఉండాలంటే ఈ భూలోకాన్ని జయించాలి. దేవునికి స్తోత్రం. ఆయన మరణాన్ని తీసుకున్నాడు, ఆయన మరణ ఛాయను మనకిచ్చాడు. ఆయన భారమంతా మోసాడు, శిలువను మోసాడు. దేవునికి స్తోత్రం. మనల్ని, మన పరిస్థితులంతా, మన భారాన్నంతా ఆయన సులువుగా చేసి ఇదిగో విశ్రాంతి దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు సంఘములతో ఆత్మజపు సంగతులు చెప్పగలవాడు వినును గాక. ఇదిగో నీ కాలిని, నీ పరిస్థితులంతా ఈ సంవత్సరం మొదలుకొని దేవుడు సులువు చేస్తున్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు నమ్మిన వారు గట్టిగా చెప్తాం హల్లెలూయా. హల్లెలూయా. ఈ సంవత్సరం మొదలుకొని నీ ప్రతి ఒక్క కష్టము, ప్రతి ఒక్క నష్టము, ప్రతి ఒక్క వ్యాధి, ప్రతి ఒక్క బాధ, ప్రతి ఒక్కటి ఆయన భరించిన ప్రతి ఒక్కటి నీకు సులువుగా మారుస్తున్నాడు. హల్లెలూయా. ఆయన పొందిన గాయము చేత నీకు స్వస్థత కలుగుతున్నది. చూడండి, ఆయన కరోనా దెబ్బలు కొట్టుకున్నాడు, మనకైతే నూనె రాచి ప్రార్థన చేసుకో స్వస్థత అన్నాడు. హల్లెలూయా. ఎంత సులువుగా చేశాడు చూడండి. ఇదిగో ఆయన భారాన్ని భరించాడు. ఇదిగో మన ప్రతి ఒక్క భారాన్ని ఆయన మోస్తున్నాడంట. ఎంత సులువుగా చేశాడు. అందుకే మొట్టమొదటిగా దేవుడు ఏమంటున్నాడంటే నీ పైన ఉంటున్న కాడి, ఇక్కడ ప్రతి ఒక్కరి పైన ఒక్కొక్క కాడి ఉంటున్నది. దేవుడు ఎప్పుడైతే నీ భారం నువ్వు మోసేది కాదు, ఆ భారాన్ని ఎప్పుడైతే యేసు ప్రభు పైన మోపుతామో దేవుడు మన ప్రతి ఒక్క పరిస్థితుల్లో ప్రతి ఒక్క కాడిని దేవుడు విరిచి వేస్తాడు. హల్లెలూయా. 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 అందుకే మన ప్రతి ఒక్క పితల్లో ఉంటున్న ప్రతి శాపాన్ని, ప్రతి పాపమును దేవుడు తీసివేసి కడిగి వేసి ఆయన మనల్ని శుద్ధీకరించి ఇదిగో ఆయన నేను నీ ప్రతి ఒక్క కాడిని నేను విరిచి వేస్తాను. దేవుడు ఈ సంవత్సరం డబల్ బ్లెస్సింగ్. హల్లెలూయా. రెండంతుల ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం. అక్కడ ఎవరు ముట్టెత్తండి. హల్లెలూయా. కొంచెం కూర్చోండి, కొంచెం సేపే. హల్లెలూయా. హల్లెలూయా. ఏమంట దేవుడు మొట్టమొదటిగా ఏమంటున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండి ఆయన ఏం చేస్తాడంట, ఆ దినమున అంటే ఈ దినమే నువ్వు నమ్మినట్లయితే ఈ దినము నుంచే నీ కాడి ప్రతి ఒక్కటి నీ పరిస్థితులంతా మార్చబడుతుంది. నీ పరిస్థితులంతా సులువైపోతుంది. నీ పరిస్థితులంతా ప్రతి ఒక్కటి దేవుడు ఆయన సులువుగాను ఆయన భారాన్ని దేవునికి స్తోత్రం ప్రతి ఒక్కటి భారాన్ని ఆయన మోసుకొని నీకు విశ్రాంతి కలిగజేస్తున్నాడు. ఈ 2025వ సంవత్సరము పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు నమ్మినట్టయితే నీ కాడిని దేవుడు విడిచేసాడు. చెప్పని గడి దేవుడిని స్తోత్రం చెప్తా. హల్లెలూయా. నీ కాడి నువ్వు వచ్చిన రీతిగా నీ కాడి మోసుకొని పోకూడదు. దేవుని సన్నిధిలో కాడి వేసిన తర్వాత ఆయన విడిచివేశాడు. దేవునికి స్తోత్రం. ఆ మొరను, ఇశ్రాయేలు ప్రజల మొరను ఆయన దిగివచ్చి ప్రతి ఒక్కటి ఏమైనా వాళ్ళు ఇటుకలు చేయాలి, తర్వాత వాళ్ళు ఆహారాన్ని సంపాదించుకోవాలి. కానీ ఎప్పుడైతే సేవకుని పంపి ఎప్పుడైతే దేవునికి స్తోత్రం ఆ ఐగుప్తును 10 తెగుల చేత తీర్పు తీర్చిన తర్వాత ఒకే రాత్రి దేవుడు ఆయన బయటికి తీసుకొచ్చిన తర్వాత ఇంకా ఏమి పని చేయలేదండి వాళ్ళు. హల్లెలూయా. ఏమైనా చేశారా? ఏమి చేయలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళు మేఘస్తంభము, అగ్ని స్తంభము కింద వెళ్తున్నారు. పక్కన పోతే అగ్ని స్తంభం పక్కన పోతే చనిపోతారు. ఆ నడిపింపు కింద వాళ్ళు వెళ్ళారు. నువ్వు ఏదైనా పర్వాలేదు కానీ, నువ్వు ఎవరైనా పర్వాలేదు కానీ 12 గోత్రాలు దేని కింద వెళ్తున్నాయట? పగలు మేఘస్తంభంగా, రాత్రి అగ్ని స్తంభంగా. ఈ నడిపింపు కింద నువ్వు ఉన్నట్టయితే
నీ ప్రతి ఒక్క అవసరత తీర్చబడుతుంది. హల్లెలూయా. నీ ప్రతి ఒక్కటి సులువుగా మార్చబడుతుంది. దేవునికి స్తోత్రం. అందుకే మన జీవితంలో ఈ కాడి మ్రాను ఎంతో కన్నీరు, ఎంతో వేదన, ఎంతో బాధ, ఎన్నో పరిస్థితులను 2024 సంవత్సరంలో అనుభవించవచ్చు. కానీ ఈ సంవత్సరం మొదలుకొని దేవుడు దాన్ని సులువుగా దాన్ని విరిచివేస్తానని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. చెప్పండి కొట్టి దేవునికి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రెండవదిగా మనం చూసుకుందాము. చూడండి తర్వాత ఇక్కడ రాయబడింది. ఏమని రాయబడింది కింద? నీ కట్లను ఇర్మియా గ్రంథము. దేవునికి స్తోత్రం. చెప్పండి. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 8వ వాక్యం. సైన్యములకు అధిపతియగు యెహోవా, సైన్యముల అధిపతి యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ మీద నుండకుండా ఆ దినమున నేను దాన్ని విరిచి నీ కట్లను తెంపెదను. నీ కట్లను. రెండవదిగా కట్లు. దేవునికి స్తోత్రం. అనేక కట్లు. చూడండి, కట్లు నువ్వు కట్టావనుకోండి, ఒక దొంగ పారిపోతున్నప్పుడు వాడిని పట్టుకొని కట్టేసామనుకోండి, వాడు ఎక్కడ పారిపోడు. హల్లెలూయా. మన ఆధ్వర్యంలోనే ఉంటాడు. సాతానుడు ఏం చేశాడంటే దేవునికి మనల్ని సంఖ్యలను బంధించేశాడు. ప్రతి ఒక్క సంఖ్యలు, తర్వాత తాళ్ళని, కట్లతో మనల్ని బంధించేశాడు. ఎక్కడికి పోకున్నట్లు. హల్లెలూయా. ఎక్కడికి పోకున్నట్లు ఆ కట్ల ద్వారానే వాని స్వాధీనంలో ఉండాలని వాడు కాలు చేతులు కట్టేసి ఎక్కడ వెళ్ళినా అందుకే చాలా మంది దేవుని మందిరంకి వస్తారు, నన్ను తిరుగుతూ ఉండద్దండి, డిస్టర్బ్ అవుతాను. పిల్లలంతా కూర్చోవాలి, ఎవరు తిరగద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమంట? వాని స్వాధీనంలో ఉండాలని వాడు ఏం చేశాడంటే కట్ల ద్వారా కట్టేసి వాని ఏమైతే చెప్తారో వాని కాళ్ళ కింద ఉండడానికి కట్లు కట్టేస్తున్నాడు. అనేక మంది కట్ల ద్వారా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సతమతపడుచు ప్రతి ఒక్క అడుగు వేయలేకున్నట్లు సంఖ్యలతో బంధించేసాడు. హల్లెలూయా. చేతులు కాళ్ళు కట్టేసి వాని స్వాధీనంలో ఉంటున్న నిన్ను ఈ సంవత్సరము 2025వ సంవత్సరము దేవుడు నీ కట్లను విప్పేదను కాదు, తెంపేదను. దీనికి దానికి తేడా ఉన్నది. హల్లెలూయా. విప్పుతానంటే ఆలస్యమవుతుంది. ఒక ముడి విప్పాలంటే ఆలస్యమవుతుంది. కానీ ఒక అబ్బాయిని మన బిడ్డలను దొంగ కట్టేసి వాడు పడేసి వెళ్ళిపోయిన తర్వాత సతమతం అవుతూ ఎప్పుడైతే తండ్రిని చూస్తాడో వాడు ఏమైపోతాడు? వాడు పరిగెత్తిపోతేనే ఈ అబ్బాయి తన కుమారుడు చాలా కష్టపడుతూ దాన్ని గట్టిగా అంటే ఈ బిగించి వాడు వెళ్ళిపోయిన తర్వాత ఈ కట్లు చాలా హింసింపబడుతున్నప్పుడు తండ్రి పరిగెత్తుకుంటూ వచ్చి ఒక్కొక్క దేవునికి స్తోత్రం ఒక్కొక్క ముడిని తిరిగి ఏం చేస్తాడు? తెంపుతాడు. చెప్పండి, దేవునికి స్తోత్రాలు చెప్తాడు. హల్లెలూయా. అంటే సమయము తక్కువ, ముడిగా తీస్తే అది ఎక్కువ సమయం పడుతుంది. కానీ ఈ సంవత్సరము దేవుడు ఏం చేస్తున్నాడంటే దేవుడు నీ కట్లను ఆయన తెంపి వేస్తున్నాడు. అంటే నా కుమారునికి వేసిన ఈ కట్లు నేను ఉడి ఇప్పడానికి కాదు, ఈ సమయం అంతా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సమయము నా కుమారుడు ఆ ముడి ఇప్పితే చాలా ఆలస్యం అవుతుంది. కానీ కట్లను నేను ఏం చేస్తున్నాను? తెంపి వేస్తున్నాను. నా కుమారుని కట్టిన కట్లను దేవుడు చాలా సమయం తీసుకోడు, కానీ ఆయన తెంపి వేస్తాడంట. చెప్పండి, దేవుని స్తోత్రాలు చెప్తారు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వాక్యంలో యేసయ్య ఒక దృశ్యాన్ని ఆయన చూస్తున్నాడు. ఆయన ఇక్కడ ఉన్నాడు కానీ దృశ్యాన్ని చూస్తున్నాడు. ఏం దృశ్యాన్ని చూస్తున్నాడు? చదవండి దయచేసి. నీ ఎదుటనున్న గ్రామమునకు వెల్లుడి వెళ్ళగానే కట్టబడిన ఒక గాడిదయు దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. దాన్ని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. నా యొద్దకు తీసుకుని రండి. హల్లెలూయా. ఎప్పుడైతే కట్టబడిన పరిస్థితిలో ఆ గాడిద ఉన్నదో దేవుని కొరకు పని చేయడానికి చేత కావటం లేదు, కానీ దేవుని కొరకు పని చేయనున్నది, కానీ కట్టబడి ఉంటున్నది. హల్లెలూయా. దేవుని కొరకు పరిచయం చేయాలని, దేవుని కొరకు ఖర్చు పెట్టాలని, దేవుని కొరకు ప్రతి ఒక్కటి మీరు చేయాలని ఉంది, కానీ అయితే కట్టబడిన పరిస్థితి. హల్లెలూయా. చాలా మంది చెప్తుంటారు, ఏం చెప్తుంటారంటే, అయ్యా నేను దేవుని కొరకు నేను జీవించాలని ఉన్నాను, కానీ నా పరిస్థితులు బాగలేదు, నా పరిస్థితులు ప్రతికూలంగా ఉంటున్నాయి,
అయ్యా నేను దేవుని కొరకు నా పిల్లల్ని ఇవ్వాలని కానీ నేను ఉన్నాను కానీ ఇదిగో మా కుటుంబంలో చాలా కష్టం ఉంది. అయ్యా నేను నా ప్రతి ఒక్క పరిస్థితి నేను ఇవ్వాలని, నేను బాధపడాలని, నేను దేవుని కొరకు జీవించాలని ఉంది కానీ నాకు కట్టబడిన పరిస్థితి. దేవుడు ఈ ఉదయకాల సమయమున ఆ పరిస్థితులన్నీ ఆయన చూసి దేవునికి స్తోత్రం కూర్చో దేవునికి స్తోత్రం పరిస్థితులన్నీ చూసి దేవుడు ఆయన పరిశుద్ధాత్మ అగ్ని చేత ఏ ప్రకారంగా, అందుకే ఎక్కడైతే ఆత్మ ఉన్నదో అక్కడ స్వాతంత్రం ఉంటున్నది. చెప్పనగడి దేవుని స్తోత్రాలు చెప్తాం. ఎప్పుడైతే వాళ్ళు 120 మంది ఎప్పుడైతే మేడ గదిలో భయపడుతూ వణుకుతూ అనేక పరిస్థితులు వారికి చుట్టుముట్టినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వాక్ శక్తి చేత, ఆ గాలి బలమైన గాలి చేత ఎప్పుడైతే అభిషేకించాడో అక్కడ వాళ్ళందరూ బయటకు వచ్చి దేవుని కొరకు వాడబడ్డారు. చెప్పని దేవుని స్తోత్రాలు చేస్తాం. ఒక గదిలో బంధింపబడి ఉంటున్నారు భయముతో. యేసు ప్రభు చనిపోయిన తర్వాత మా జీవితాలు ఏ ప్రకారం అయిపోతాయో, కానీ దేవుడు మీరు పూర్తి గంతుముల వరకు సాక్షులుగా ఉంటారని చెప్పారే, కానీ మేము భయముతో 120 మంది మేడ గదిలో ఉంటున్నప్పుడు పెంతెకోస్తు దినమున 50వ దినమున దేవుని పరిశుద్ధాత్మ అగ్ని ఎప్పుడైతే 120 మంది పైన ఎప్పుడైతే కుమరింపబడిందో వారందరూ భూమి గంతముల వరకు దేవునికి సాక్షులుగా నిలబడ్డారు. చెప్పబడి దేవుని స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. కట్టబడిన పరిస్థితిని ఈ 2025వ సంవత్సరం దేవుడు చూస్తున్నాడు. మీ జీవితంలో, మీ కుటుంబ జీవితంలో, మీ పిల్లల జీవితంలో, మీ ప్రతి ఒక్క పరిస్థితి జీవితంలో ఏ పరిస్థితులను కట్టబడుతున్నావు? అయ్యా నేను వాడబడాలని ఆశపడుతున్నానయ్యా, నేను దేవుని కొరకు ఇవ్వాలని ఆశపడుతున్నానయ్యా, కానీ నిస్సాయమైన పరిస్థితి. దేవుడు ఆ నిస్సాయమైన పరిస్థితిని దేవుడు చూసి ఆయన విప్పబోతున్నాడు. హల్లెలూయా. విప్పిన తర్వాత ఏం చేయాలి? సేన దైవము కట్ల చేత బంధింపబడింది, బంధింపబడిన సైన్ల చేత కట్టబడిన దేవునికి ఆ సేన దయ్యాన్ని దేవుడు విడిపించాడు. ఆ మానవుడు భయంకరమైన పరిస్థితులు ఉంటున్నప్పుడు ఆ కుమారుని దేవుడు విడిపించిన తర్వాత, అయ్యా నేను నీతోనే ఉంటానయ్యా, అప్పుడు నేను ఇంట్లో ఉండలేదు, సమాధిలో ఉంటుంది, కానీ ఈరోజు నేను సమాధిలో ఉన్నాను, సమాధిలోనే వెళ్ళిపోయావని, కానీ నువ్వు వచ్చి నన్ను విడిపించావయ్యా, నా కట్టను విడిపించావయ్యా. యేసయ్యా నేను నీతోనే ఉంటానన్నప్పుడు యేసయ్య నాడు నీ ఇంటి దగ్గర వెళ్ళు. హల్లెలూయా. నీ ఇంటి దగ్గర నువ్వు సాక్షిగా ఉండు, నువ్వు సమాజంలో సాక్షిగా ఉండు, నా కొరకు నువ్వు జీవించని దేవునికి స్తోత్రం. ఎవరైతే విడిపింపబడ్డాడో వారికి దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఉదయకాల సమయంలో ఎలాంటి పరిస్థితులు నిన్ను ఆఖరికి మరణానికి తీసుకుని పోయే పరిస్థితుల నుంచి కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే మీ ఇంటికి పంపిస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు ఎక్కడో ట్రాక్ దగ్గర ఉంటున్నావు, నువ్వు ఎక్కడో ఉరేసుకోవాలని, ఎక్కడో చనిపోవాలని, ఎక్కడో మందు సూసైడ్ చేసుకోవాలని నీ జీవితం సాతానుడు అక్కడికి తీసుకుని వెళ్ళాడు. దేవుడు ఏం చేశాడంటే దేవునికి స్తోత్రం విడిపించి దేవుడు నీ పట్ల ఏం చేశాడు, నువ్వు వెళ్ళి సాక్షిగా ఉండు. మొట్టమొదటిగా నీ ఇంటి వారికి చెప్పు, నా యేసయ్య నన్ను విడిపించాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానాన్ని తీసుకొని మొట్టమొదటిగా నీ ఇంటికి వెళ్ళి నీ కుటుంబానికి సాక్షిగా ఉండు, తర్వాత నీ సమాజానికి సాక్షిగా ఉండు, నీ దేశానికి సాక్షిగా ఉండు. దేవుడు పూర్తి గంటల వరకు దేవుడు నిన్ను సాక్షిగా నిలబెడతాడు. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో దేవుడు కట్లను ఆయన తెప్పేవాడిగా ఉంటున్నాడు. బెతస్దా కోనేరు దగ్గర ఎన్నో ఏళ్ళుగా పడుతున్న వాడిని కనికరముతో చూశాడు. అయ్యా ఎందుకు ఇన్ని సంవత్సరాలు ఉంటున్నావంటే, అయ్యా నేను వెళ్ళే లోపల ఇంకోటి పడిపోతున్నారయ్యా, బాగుపడిపోతున్నారయ్యా. దేవదూతలు ఎప్పుడైతే ఆ నీటిని కదిలిస్తారో అందరూ వెళ్ళిపోతున్నారు, కానీ నేను ఎన్నో సంవత్సరాలుగా నేను ఉంటున్నాను. దేవుడు కనికరపడ్డాడు. హల్లెలూయా. అలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నా కానీ యేసయ్య నీ దగ్గర వచ్చి ఆ కట్టను విప్పి, ఇదిగో ఏదైతే దేవునికి స్తోత్రం ఆ పడక వాడిని కట్టేసి ఉంచిందో ఆ పడకను మోసుకొని నువ్వు వెళ్ళిపోతున్నాడు. చెప్పబడి దేవుని స్తోత్రాలు చెప్తామా? అది నిన్ను మోసేది కాదు, నీవు దాన్ని మోయాలి. హల్లెలూయా. అప్పు తీసుకునేది కాదు, అప్పు ఇచ్చేవాడుగా దేవుడు చేస్తాడు. దేవుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు ఉన్నతమైన శిఖరానికి దేవుడు నడిపించేవాడు కొట్టున్నాడు. ఈ ప్రతి కట్లను దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన తెప్పుతానంటున్నాడు, విప్పుతానని లేదు, కానీ తన బిడ్డల్లో కష్టపడుతూ చూసి ఆయన ముడులుపుకుంటా టైం పాస్ చేసే దేవుడు కాదు, సమయాన్ని వెచ్చించే దేవుడు కాదు. ఇదిగో తెప్పి వేస్తున్నాను. ఉదయకాల సమయంలో నా దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు, నీ ఏ కట్లో ఉంటున్నావా, ఏ పరిస్థితిలో ఉంటున్నావా, ఏ పరిస్థితుల్లో ఉంటున్నావా, కట్టబడిన దేవుని కొరకు వాడబడుకున్నట్టు ఏ కట్టుతో
ఉదయకాల సమయం ఈ వాగ్దానం చేత దేవుడి కట్టినంత తెప్పి ఇదిగో దేవుని కొరకు సాక్షిగా మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. చెప్పండి, దేవుడి స్తోత్రం చెప్తాడు. హల్లెలూయా. ఒక వాక్యము మనం చూసుకుందాం. చూడండి, కీర్తన గ్రంథము 116వ కీర్తన 16 నుంచి 19 వరకు దయచేసి చాలా జాగ్రత్తగా వినండి. దేవునికి స్తోత్రం. యెహోవా యెహోవా, నేను నిజముగా నీ సేవకుడను నీ సేవకురాలి కుమారుడనై ఉన్నాను. నీవు నా కట్లు విప్పి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతార్పణ సమర్పించెదను. హల్లెలూయా. నీ సేవకుడనయ్యా, నీ సేవకుడి కుమారుడయ్యా, ఇదిగో ప్రభా నా కట్లు. నువ్వు ఏం చేసావంటే ఏం చేశాడు? కట్లను విప్పి ఉన్నాడు. నేను నీకు కృతజ్ఞతార్పణ అర్పించదు. హల్లెలూయా. మనం కట్లు తెంపిన తర్వాత సినిమాకు పోకూడదు. కట్లు తెంపిన తర్వాత ఎక్కడో నువ్వు ఎంజాయ్ చేయడానికి బార్ షాప్ పోకూడదు. దేవుడు కట్టను విప్పినప్పుడు తెంపినప్పుడు నువ్వు దేవునికి స్తోత్రం, నువ్వు ఎక్కడెక్కడో ఎంజాయ్ చేయడానికి నీ ధనమంతా వెచ్చించడానికి ఇదిగో నేను అప్పుడు అప్పుల్లో ఉంటుంది, ఇప్పుడు దేవుని ఆశీర్వాదం పొందుకొని నేను ఐశ్వర్యవంతుడిగా అయ్యాను. ఇదిగో నేను దేవునికి స్తోత్రం, మీ లోకమంతా నేను తిరగాలి, నా ప్రాణమో తిరుమో త్రాగము సుఖించుము అని చెప్పినట్టయితే ఆ రోజు రాత్రే నీ జీవితం క్లోజ్ అయిపోతుంది. కానీ ఇదిగో ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అయ్యా నా కట్టను నువ్వు విప్పావు కాబట్టి నేను నీకు కృతజ్ఞతలు అర్పిస్తాను. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. దావీదు దేవునికి స్తోత్రం. ఆయన అభిషేకం పొందుకున్నా గాని ఆయన అడవుల్లో తిరుగుతున్నాడు. ఇదిగో అభిషేకం కోల్పోయిన వాడు సౌలు ఎక్కడున్నాడంటే రాజ్య సింహాసనం ఉంటున్నాడు. ఈ లోకంలో కూడా దేవునికి స్తోత్రం, మనము దేవుని నమ్మి కూడా అనేక కట్టలో మనం ఉన్నామేమో. దేవునికి స్తోత్రం. లోకంలో వాళ్ళు దేవుని భయం లేకున్నట్లు వాళ్ళు ఇష్టానుసారంగా జీవించిన వాళ్ళు మంచి ఐశ్వర్యవంతులు, కారు బంగ్లాతో ఉందేమో. బాధపడకు నా సోదరి సోదరా. ఈ లోకంలో యెహోవా ఇచ్చు ఆశీర్వాదము ఐశ్వర్యముగా దేవుడు మారుస్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే ఈ ఆర్థిక పరమైన ఈ బంధకాల నుంచి, ఇదిగో ఈ రోగం అనే బంధకాల నుంచి, నిందలనే బంధకాల నుంచి, ప్రతి ఒక్క అవమానం అనే బంధకాల నుంచి దేవుడు విడిపించినప్పుడు ఏం చేయాలంటే కృతజ్ఞతార్పణ మనం దేవుని కొరకు జీవించాలి. హల్లెలూయా. కృతజ్ఞత అర్పణ అర్పించాలి. దేవుడు చేసిన మేలును నేను మరవకున్నట్లు ఇదిగో నా ప్రాణమా, 103వ కీర్తనలో దావీదు అంటున్నాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, నా అంతరంలో సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించుము. నా ప్రాణమా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యా నేను అడవుల్లో ఉన్నా గాని ఏ అపాయము కలుగుకున్నట్లు అనేక శత్రు సైన్యములు ఇదిగో సౌలు ప్రతి ఒక్కటి తరుపుకుంటూ వచ్చినా గాని దేవా నీవు నన్ను సజీవ లెక్కలో ఉంచావయ్యా. ఇదిగో ప్రభా నేను గొర్రెను దొడ్డి నుంచి ఇదిగో సింహాసనానికి ఎక్కిన ఆయన అంటున్నాడు 27వ కీర్తనలో, అయ్యా నీ ప్రసన్నత నేను చూడాలి. హల్లెలూయా. విడిపింపబడిన తర్వాత లోకంలో కలిసిపోయేది కాదు. దేవుడు ఆశ్రయించిన తర్వాత ఆ ధనాన్ని నీ ఇష్టానుసారంగా జీవించడం కాదు, దేవుని కొరకు ఖర్చు పెట్టాలి. అయ్యా ఇన్ని సంవత్సరాలు నేను చేయలేకపోయినానయ్యా, ఎన్ని సంవత్సరాలు నేను అయ్యా నీ కొరకు నేను వాడబడలేదయ్యా. అయ్యా ప్రభా ఆరోగ్యం ఇచ్చావు, ప్రభా మంచి బలాన్ని ఇచ్చావయ్యా, నీ కొరకు నేను సువార్త ప్రకటించడానికి నేను వెళ్తానయ్యా. ఇన్ని సంవత్సరాలు నేను రోగంలో మరణ పడకలో నేను ఉంటిని, ఇదిగో నన్ను మీరు ఆరోగ్యవంతులుగా చేశావు, ఇదిగో ప్రభా నీ కొరకు నేను జీవించాలని నేను ఆశపడుతున్నానయ్యా అని ఎప్పుడైతే నువ్వు తీర్మానం తీసుకుంటావో హల్లెలూయా, దేవుడు నిన్ను బహుగా ఎక్కలేనంత ఉన్నతమైన శిఖరానికి దేవుడు నడిపిస్తాడు. దేవుడు నిన్ను ఏమైనా కాడిబ్రాను సులువు చేసింది, నీ కట్లను విప్పింది ఎందుకు తెలుసా? దేవుని కొరకు నువ్వు వాడబడడానికి. హల్లెలూయా. ఈ భూలోకంలో నిన్ను నన్ను సృష్టించి నీకు ఒక స్థితినిచ్చి, ఒక సమాధానం ఇచ్చి, ఒక శాంతినిచ్చి, ఒక కుటుంబంగా చేసి, ఒక ఉద్యోగం ఇచ్చి, ఒక చదువు ఇచ్చి, ఎందుకొరకు దేవుడు ఇచ్చాడంటే ఆయన కొరకు నువ్వు జీవించడానికి. అంతే. హల్లెలూయా. మనం ఆయన కొరకే జీవించాలి. మొదటి స్థానము ఆయనకి ఇవ్వాలి. అయ్యా నా తండ్రిని పాతి పెట్టేసానంటే నువ్వు అవసరం లేదన్నాడు. హల్లెలూయా. మొదట అయ్యా మీరు మా ఇంట్లో చెప్తానంటే నువ్వు కూడా అవసరం లేదన్నాడు. దేవుని కొరకు మొదటి స్థానము దేవునికి ఇవ్వాలి. నువ్వు ప్రేమించుచున్న నీ ఒకే ఒక కుమారుని అబ్రామా నువ్వు బలిపీఠం పైన పెట్టినప్పుడు తీసుకుని వచ్చి బలిపీఠం పైన పెట్టాడు. హల్లెలూయా. ఎందుకు ఆ అబ్రాహాముని ఆశీర్వదించాడంటే
ఆయన లోబడే జీవితం. దేవుని కొరకు జీవించడానికి యెహోవా ఈయనే అన్నాడు, యెహోవానే చూసుకుంటాడు. ఎన్నో భక్తులు వారి జీవితాన్ని దేవునికి స్తోత్రం, దేవుని కొరకు వైరాగ్యముగా ప్రతిష్ఠిత కలిగి దేవుడు ఏమి ఉన్నా లేకపోయినా హబ్బ కట్టినాడు, అయ్యా ఏమున్నా లేకపోయినా ఇదిగో నేను ఆనందిస్తున్నాను అంటున్నాడు. యోబు అంటున్నాడు, ఆ కుటుంబంలో అన్ని కోల్పోయినాడు, పిల్లల్ని కోల్పోయినాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఇదిగో దేవునికి మీరందరూ రెండంతల ఆశీర్వాదం పొందుకున్నట్లు మనం చూస్తున్నాం. ఇదిగో ఈ ఉదయకాల సమయమున నువ్వు 2024లో ఏమి లేకపోవచ్చు కానీ దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. నీ ప్రతి కాడిని దేవుడు విరిచి దాన్ని సులువుగా చేస్తున్నాడు. ఇదిగో నీ ప్రతి ఒక్క కట్లను దేవుడు ఏం చేస్తున్నట్టు నేను తెంపి వేస్తున్నాను. అందుకే కింద చదవండి అదే ప్రకారంగా యెహోవా నామమున ప్రార్థన చేసేదను, ఆయన ప్రజలందరూ ఎదుటను యెహోవా మందిరపు ఆవరణంలో నిశ్చయముగా యెరూషలేమా యెహోవాకు ఏం చెల్లిస్తాడంటమ్మా? మొక్కుబడు. హల్లెలూయా. రోగం ఉన్నప్పుడు నేను ఇది ఇస్తాను అది ఇస్తాను, కష్టంలో ఉన్నప్పుడు అయ్యా నాకు డబ్బులు ఇస్తే ఇది ఇస్తాను ఇది చేస్తాను దేవుని మందిరానికి. దేవునికి యెరూషలేమా అంటే దేవుని మందిరం, దేవునికి స్తోత్రం అని చాలా మంది ఏం చేస్తున్నారంటే మొక్కుకున్న దాన్ని మర్చిపోతున్నారు. అది ఏముగా మారుతుందంటే ఉరిగా మారుతుంది. హల్లెలూయా. నువ్వు ఏదైతే కష్టంలో ఉన్నావో ఆ మొక్కుబడులు చెల్లించాలి. ఏదైతే దేవుడు ఆ పరిస్థితిలో కట్టబడిన పరిస్థితిలో ఎప్పుడైతే విప్పాడో ఆ గాడి పనికొచ్చింది యేసయ్య కొరకు. ఆ ప్రకారంగా ఎప్పుడైతే నీ ప్రతి ఒక్క కట్లు దేవుడు తెప్పివేస్తాడో ఈ సంవత్సరమైనా హల్లెలూయా, పోయిన సంవత్సరము నువ్వు ఏదైతే వాగ్దానం చేసావో అది నెరవేర్చలేదేమో కానీ ఈ సంవత్సరము దేవుడు నీ ప్రతి ఒక్క కాడిని దేవుడు సులువు చేస్తున్నాడు. దేవుడిని ప్రతి ఒక్క కట్లను దేవుడు తెప్పివేస్తున్నాడు. కాబట్టి ఇక్క మీదటైనా దేవుని కొరకు నేను జీవిస్తానని ఒక తీర్మానం చేసుకుందాం. ఈ 2025 సంవత్సరము పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి పరిస్థితుల నుంచి నిన్ను ఉన్నతమైన శిఖరానికి నడిపిస్తాడు. సంవత్సరము నువ్వు వాగ్దానం తీసుకుంటున్నావు కానీ ఇదిగో ఆ వాగ్దానాన్ని పట్టుకొని నువ్వు ఎప్పుడైతే నడుస్తే హల్లెలూయా ఆయన కర్రను ఏ ప్రకారం యాకోబు ఆయన కర్రతో యోర్దాను దాటాడు. ఆ కర్రను పట్టుకొని ఆయన చనిపోయినట్లు మనం చూస్తున్నాం హెబ్రీ రాసిన పత్రికలో. హల్లెలూయా. ఆ కర్రనే విశ్వాసాన్ని, ఆ కర్రనే దేవుని చేతిని దేవునికి స్తోత్రం. ఆయన ఏదైతే మనం నడిపిస్తున్నాడో ఆ నడిపింపులో ఉన్నట్లయితే నిశ్చయముగా నీ ప్రతి పరిస్థితిని దేవుడు సులువుగా మార్చి నీ ప్రతి ఒక్క కట్టను దేవుడు తెప్పివేస్తున్నాడు. ఒక మాటని చూసుకొని మనం ముగించుకుందాం. చూడండి యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వాక్యం. యోహాను సువార్త 11వ అధ్యాయము 43వ వాక్యం చదవండి దయచేసి. ఆయన అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో వెలుపలకు వచ్చెను. హల్లెలూయా. మరొకసారి చదవమ్మా. ఆయన అలాగు చెప్పి, అందరూ వినాలి, అలాగు చెప్పి లాజరు బయటికి రమ్మని బిగ్గరగా చెప్పగా, బాగా వినాలి, బిగ్గరగా చెప్పగా చనిపోయిన వాడు దేవుడు ఈ ఉదయకాల సమయమున నువ్వు ఎక్కడైతే సమాధిలో చనిపోయి కుళ్ళు పట్టిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా, లేకుంటే నీ పరిస్థితులంతా కుళ్ళు పట్టిపోయింది. ఇంకా ఏదో దేవునికి ఆ కాలంలో 3 దినాల్లో ఏదైనా ప్రవక్త వచ్చి లేపేవాడని ఒక నమ్మకం ఉండిందంట. కానీ యేసయ్య 4వ దినం వచ్చాడు. అందుకే మాట్లాడుతాడు, అయ్యా వద్దయ్యా కుళ్ళు పట్టిపోయింటాడు, వద్దయ్యా ఇంకా ఆ రాయి తిమ్మని చెప్పొద్దు, పొరలించమని చెప్పొద్దయ్యా అన్నప్పుడు యేసయ్య అన్నాడు, ఆ రాయిని పొరలించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ రాతిని పొరలించాడో, అక్కడ ఉన్న వాళ్ళు పొరలించారో, యేసయ్య మెల్లిగా మాట్లాడలేదు. ఈ రోజు నీ పరిస్థితులంతా దేవుడు గట్టిగా గద్దిస్తున్నాడు. చెప్పండి, దేవుని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా. సాతాను ఏం చేస్తున్నాడు? ఏదైతే నీ మెడపై ఉంటున్న కాడిని, ఏదైతే నీ కట్టును
అరుస్తున్నాడు. హల్లెలూయా. ఏమంటున్నాడంటే లాజరు బయటికి రా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లాజరు బయటికి రానప్పుడు ఏ ప్రకారం వచ్చాడంటమ్మా? చదువులను. చనిపోయిన వాడు కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పెను. హల్లెలూయా. ప్రేత వస్త్రములతో ఏమైంది? కట్టబడి ఉన్నాడంట. హల్లెలూయా. అక్కడ కట్టబడి ఉన్నాడు. అంతవరకు దేవుని కొరకు పని చేయలేదు. హల్లెలూయా. ఆయన బ్రతికాడే గాని దేవుని కొరకు పని చేసే అక్కడ పరిస్థితి లేదు. ఆయన కట్టబడిన ఏ పరిస్థితిలో ఉన్నాడు? చదువు. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై పిలిచాడు. కానీ ఆయన పరిస్థితి ఏ ప్రకారం ఉన్నదంట? కట్టబడిన వాడై. హల్లెలూయా. కొంతమంది జీవిస్తున్నారు, కొంతమంది సంఘానికి వస్తున్నారు, కానీ కట్టబడిన పరిస్థితిలో ఉంటున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. నీ పరిస్థితులన్నీ చూసి దేవుడు పిలుస్తున్నారు. ఏ ప్రకారం వస్తున్నారంటే ప్రేత వస్త్రం. మొట్టమొదటిగా ఏముందంట? ప్రేత వస్త్రం. చదువు గట్టిగా. ప్రేత వస్త్రములతో కట్టబడిన వాడై వెలుపలికి వచ్చెను. వెలుపలికి వచ్చిన ముఖానికి రుమాలు ఉంది, అన్ని ఉంది. దేవునికి స్తోత్రం. అందుకే ఈ పరిస్థితులంతా మనం క్రైస్తవులే, దేవుని కొరకు జన్మించిన వాళ్ళే, క్రీస్తు కొరకు మనం జీవిస్తున్నాము. కానీ మన ముఖానికి ప్రతి ఒక్కటి ప్రేత వస్త్రములతో ఏముందంట? సాతాను ఏం చేశాడు? దేవుని ముఖ దర్శనాన్ని చూడుకున్నట్లు, దేవుని ఆశీర్వాదం చూడుకున్నట్లు, దేవుని ప్రతి ఒక్క ఏదైతే దేవుడు మనకైతే ఉంచాడో అది చూడుకున్నట్లు ముఖానికి రుమాలు కట్టేశాడు, చేతులకు రుమాలు కట్టేశాడు, కాళ్ళకు రుమాలు కట్టేశాడు. వారు దేవునికి స్తోత్రం. అలాంటి యేసు ప్రభు పిలిచినప్పుడు దేవునికి స్తోత్రం. అదే ప్రకారంగా కట్టబడిన పరిస్థితిలో వస్తున్నారు. దేవునికి స్తోత్రం. నీ కట్ల ద్వారా నువ్వు వస్తే దేవుని కొరకు నువ్వు వాడబడలేవు. అందుకే దేవుడు ఏమంటున్నాడు? కట్టబడిన వాడే వెలుపలికి వచ్చెను. అతని ముఖమునకు రుమాలు కట్టి ఉండెను. అంతటా యేసు మీరు అతని కట్లు విప్పి పోనీయుడని వారితో చెప్పాను. హల్లెలూయా. ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు సేవకులతో చెప్తున్నాడు. ఎవరెవరైతే కట్లతో వచ్చుతున్నారో వారందరినీ విప్పమని పరిశుద్ధాత్మ దేవుడు ప్రతినిధులుగా మాకు ఆ అభిషేకాన్ని ఇచ్చి ప్రతి ఒక్కరిని దేవుడు విడిపించడానికి సంఘంలో ఆత్మ చెప్పు సంగతులు చెవిగలవాడు వినుడుగా. కానీ దేవుడు ఆయన పక్షంలో ఉంటున్న మేము మా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. చెప్పండి కూడా దేవుడిని స్తోత్రాలు చెప్తాం అంటున్నాడు. అనేక 7 సంఘాలకి దేవుడు అంటున్నాడు, ఇదిగో సంఘపు దూతకు రాయము, ఇదిగో ఒక కొద ఉంటున్నది, దాన్ని తీసివేసుకోమను, ఇదిగో ఉన్నతమైన ఆశీర్వాదము నేను ఇస్తాను అంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు. అందుకే వారిని విప్పి పోనీయండి. పోనిచ్చిన తర్వాత మీరు చూడగలిగినట్లయితే 12వ అధ్యాయము 9వ వాక్యం చూడగలిగినట్లయితే, అదే యోహాను సువార్త 12వ అధ్యాయం 1వ వాక్యం చూడగలిగినట్లయితే, ఇప్పుడు ఏ ప్లేస్ లో ఉంటున్నాడంట? కాబట్టి యూదులలో సామాన్య జనులు ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే కాకుండా మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చు. చెప్పండి కూడా దేవుని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తు కొరకు ఎప్పుడైతే ఆ లాజరు కట్లు విప్పిన తర్వాత, ఎప్పుడైతే యేసు ప్రభుని వెంబడిస్తున్నాడో, యేసు ప్రభు ప్రక్కల కూర్చుంటున్నాడో, యేసు ప్రభుని కాదు లాజరును కూడా చూడడానికి, మృతి పొందిన ఆ లాజరును, కప్పు కట్టిన లాజరును, అనేక పరిస్థితుల్లో వెళ్ళిన లాజరును, ముఖానికి రుమాలే, చేతులకు రుమాలే, కాలుకు రుమాలే, ఈ పరిస్థితిలో ఉంటున్న ఆ లాజరును దేవుడు పిలిచి ఆ కట్లన్నీ విప్పి పోనీయుడు అన్నప్పుడు ఎక్కడో పోలేదు, కానీ క్రీస్తును వెంబడించాడు, క్రీస్తు కొరకు జీవించాడు. ఈ ఉదయకాల సమయమున పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కాడిమురాను, నీ శాపాన్ని, నీ పెద్దల శాపాన్ని విరగొట్టి, ఇదిగో నిన్ను, నీ పైన ఉంటున్న ప్రతి ఒక్క పరిస్థితి నుంచి ఆయన కట్టను విప్పి పోనిస్తున్నప్పుడు నువ్వు ఎక్కడ వెళ్తావని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. నువ్వు క్రీస్తు కొరకు జీవిస్తావా,
లేకుంటే లోకంలో వెళ్తామని చూస్తున్నాడు. కానీ లాజరు అయితే క్రీస్తును వెంబడించి క్రీస్తు పక్కలోనే కూర్చొని ఇదిగో యేసయ్యని చూసినప్పుడు ఇదిగో లాజరును కూడా నేను చూస్తున్నాను. అదే పరిస్థితిలో యేసయ్య మనల్ని విప్పాడు కాబట్టి ఇదిగో దేవునికి స్తోత్రం, డేవిడ్ని నేను చూస్తున్నాను, యేసయ్యని చూస్తున్నాను. ఇదిగో రైతుల్లో వచ్చిన డేవిడ్ని నేను చూడడానికి అనేకులు రావాలి. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం. ఇది సాక్ష్య జీవితము. 2 రోజులు 3 రోజులు కాదు మన జీవితంలో. హల్లెలూయా. నేను యేసుని చూస్తున్నాను, మరిని చూస్తున్నాను, ఇదిగో యేసుని చూస్తున్నాను, రోజుని చూస్తున్నాను. దేవునికి చూడ రావాలి. ఆ ప్రకారంగా యేసయ్యనే కాదు మనల్ని కూడా దేవుడు ఆ పరిస్థితిలో నన్ను గణపరిచేవాడిని నేను కూడా గణపరుస్తాను. హల్లెలూయా. ఈ ప్రకారమైన సాక్ష్య జీవితం మనకు ఉండాలి. దేవుడు ఇప్పిన తర్వాత మన ఇష్టంగా జీవించడం కాదు. దేవుడు నిన్ను ఆశీర్వదించినప్పుడు దేవుని కొరకు ఖర్చు పెట్టాలి, దేవుని వెంబడించాలి. దేవుని కొరకు నీ పిల్లలను, నీ సమయాన్ని, నీ ధనాన్ని దేవునికి స్తోత్రం, ప్రతి ఒక్కటి దేవునికి అది ఇచ్చి దేవుని గణపరిచారు. ఈ 2025 సంవత్సరం ఈ ప్రకారం నువ్వు చేసినట్లయితే లాజరు కుళ్ళిపోయిన పరిస్థితి 4వ దినము కుళ్ళిపోయింది. ఇంకా ఎవరు నిరీక్షణ లేని పరిస్థితులు కూడా ఆ ప్రకారంగా అయిపోయినాయేమో. కానీ దేవుడు ఈ ఉదయకాల సమయమున ఒక నిరీక్షణ, నూతన సంవత్సరపు ఆశీర్వాదంలో దేవుడు నీ పితరుల శాపమును ఎరుకొడుతున్నాడు. అదే ప్రకారంగా నీకున్న కట్లను కూడా దేవుడు తెంపివేస్తున్నాడు. దేవుడు ఇలాంటి పరిస్థితిలో నువ్వు ఉన్నట్టు నువ్వు ఏ పరిస్థితుల్లో నువ్వు వచ్చావో అదే పరిస్థితుల్లో నువ్వు వెళ్ళకున్నట్లు ఇదిగో నూతన సంవత్సరపు ఆశీర్వాదాన్ని, నూతన వాగ్దానాన్ని, నూతన దేవునికి దేవుని ప్రతి ఒక్క విడుదలను నువ్వు తీసుకుని వెళ్ళినట్టయితే ఈ సంవత్సరం మొదలుకొని ఈ భూలోకంలో జీవించిన కాలము నీ ప్రతి పరిస్థితి అది ఎడమ కాంతో తన్నేంత సులువుగా ఉంటుంది. ఇదిగో నీ కట్లను దేవుడు తెప్పివేసినప్పుడు నువ్వు దేవుని కొరకు జీవించాలని నీ హృదయంలో అనుకొని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో దేవుడు నిత్యంగా ఈ 2025 సంవత్సరము దేవుడు దయాకిరీటంగా మీకు మీ కుటుంబానికి దేవుడు ధరింపజేసి ప్రతి కాడి మ్రాన్ను విరగొట్టి ఇదిగో నీ ప్రతి ఒక్క కట్లను చెప్పుతానన్న వాగ్దానం చేసిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయనకి 2 చేతులెత్తి స్తోత్రాలు చెప్తాం. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడు అలాంటి కృపను దేవుడు అనుగ్రహించులాగా దేవుని స్తోత్రాలు చెప్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. నిత్యంగా దేవుడు ప్రతి కాడి మ్రాన్ని అదే విధంగా ప్రతి కట్లను దేవుడు చెప్పి వేశాడు కాబట్టి దేవుని స్తోత్రాలు చెప్తాం. ప్రతి ఒక్కరు తీర్మానం చేసుకుందాం. ఇదిగో అయ్యా ఈ నూతన సంవత్సరంలో మా జీవితాలు ప్రతి కార్యక్రమం విరుకొట్టబడాలయ్యా. ప్రతి ఒక్క శాపము విరుకొట్టబడి మేము మా ప్రతి ఒక్క పథకాల నుంచి అయ్యా మమ్మల్ని ప్రవర్తన విడిపించే దేవుడు అయ్యా నీకు స్తోత్రం. ప్రతి ఒక్క కట్టను మీరు తెప్పే దేవుడు నీకు స్తోత్రం. హల్లెలూయా. ప్రభువుని స్తుతిస్తున్నాం. హల్లెలూయా. సింహాల బోనులో దానియేలుకు తోడై సింహాల లోలను బంధించినావే. ఈ లోకపు సింహము నిన్ను మృంగాలని, గర్జించు సింహము నిన్ను మృంగాలని వాడు తిరుగుతుండగా ఇదిగో మన పక్షంలో ఉన్నవాడు యూదా గోత్రము సింహము, యూదా గోత్రము సింహ పిల్లలుగా మనం ఉండి ఈ సంవత్సరం అంతా ప్రతి ఒక్క పరిస్థితిలో దేవుని కొరకు వాడబడతారు. సింహాల బోనులో దానియేలుకు తోడై సింహాల లోలను బంధించినావే. సింహాల బోనులో దానియేలుకు తోడై సింహాల లోలను బంధించినావే. అధికారిగా చేసి గణపరచినావే. సవన సంఖ్యలను నడచిన పౌరులు దీక్షణారివై నడిపించితివే. నాకు బలికు దర్శన
హల్లెలూయా